చిన్నతనంలోనే అనకాపల్లి నుంచి కుటుంబ సమేతంగా విశాఖపట్నం పూర్ణ మార్కెట్కి వచ్చి వ్యాపారం చేసుకుంటూ కాలక్రమేణా ప్రజల ఆదరణను పొందుతూ ప్రజలకు సేవ ప్రాంతానికి అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో మొన్న జరిగిన కార్పొరేట్ ఎలక్షన్లో వైసీపీ నుంచి టికెట్ ఆశించి భంగపడి విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మంచి విజయాన్ని అందుకున్నారు మన 35వ వార్డు విల్లూరు భాస్కరరావు గారు. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఇతను రాజకీయ విశేషంగా మనం తెలుసుకుందాం. వైసీపీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డాయి. అసలు మీకు టికెట్ రానివ్వకుండా చేసేవారు ఎవరు సార్ వైసీపీ పార్టీలో? మీకు వాసుపల్లి గణేష్ కుమార్ కానివ్వండి, అలాగే ఇక్కడ ఎంపీగా మొన్న కంటెస్ట్ చేసిన ఎంవివి సత్యనారాయణ గారు కానివ్వండి, దక్షిణ నియోజకవర్గంలోని వైసీపీ పార్టీని మేము రేపు పొద్దున రానివ్వము అని చెప్పి యువత చేత మద్యాన్ని మాంసాన్ని పబ్లిక్గా బహిరంగంగా ఈ విధంగా అంటే పంపిణీ చేయడం అన్నది విద్యాలయాల్లో కరెక్ట్ కాదు. మీకు ఏమైనా ఎమ్మెల్యేగా చేయాలని కానీ ఏమైనా ఉద్దేశం ఏమైనా ఉందా సార్ మీకు? 2029కి డిలిమిటేషన్లో విశాఖపట్నం సెంట్రల్ అవనవండి, విశాఖపట్నం సౌత్ అవనవండి, ఈ 2 స్థానాల్లో ఏదో స్థానాల్లో పోటీ చేస్తాను. 26 మంది కార్పొరేటర్లు మీ సీతంరావు సుధాకర్ వెనకతల మీ వెనకతలు ఉన్న కార్పొరేటర్లు మొత్తం ఎంతమంది సార్? 100% మీకు ఇప్పుడు గతంలోనే చెప్పాను, 4 కార్పొరేటర్లు ఆయనతో ఉన్నారు, మాజీ కార్పొరేటర్లు 4 ఉన్నారు. అలాగే రేపు ఇక్కడ టచ్లో ఉన్న 4 కార్పొరేటర్లు కూడా రావడం జరుగుతుంది. నమస్కారం. నమస్తే సార్. నమస్తే ఆనంద్ గారు, బాగున్నారా? అసలు ఈ రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? అసలు రాజకీయాలు రావడానికి కారణం ఏమంటారు సార్? నేను అంటే చిన్నతనంలోనే ఎంజిహెచ్ హై స్కూల్లో అంటే స్కూల్ పీపుల్ లీడర్గా అంటే అక్కడ ఆ చైల్డ్ ఏజ్లోనే నేను చేయడం జరిగిందండి. అలాగే తర్వాత మా నాన్నగారు అక్కడి నుంచి మేము అంటే బతుకు తెరువు కోసం అని చెప్పి విశాఖపట్నం రావడం జరిగింది. విశాఖపట్నం వచ్చిన తర్వాత మాకు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆశీర్వదించి మేము వ్యాపారం చేసుకుని వ్యాపారాన్ని ఆదరించడం కానివ్వండి, ఆ వ్యాపారం ద్వారాగా ఆ కస్టమర్లు ఆ ప్రాంత ప్రజలందరూ కూడా మాకు లాభాన్ని ఇచ్చి మా యొక్క అంటే మా కుటుంబాన్ని ఆదరించడం వల్ల మా కుటుంబంలో ఉన్న 5గురికి కూడా పెళ్ళిళ్ళు అంటే శుభకార్యాలు ప్రతిదీ కూడా అంటే ఆ వచ్చిన లాభంతో మేము చేసుకోవడం వల్ల మాకు పూర్ణ మార్కెట్ ఆ యొక్క ప్రాంతం ఆ షాపు మాకు జీవితాలు ఇచ్చింది. మా 5గురికి ఎప్పుడైతే జీవితాలు ఇచ్చిందో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల మీద కానివ్వండి మాకు కానివ్వండి అంటే పూర్ణ మార్కెట్కి నేను కూడా 1 సంవత్సరంగా ప్రెసిడెంట్గా చేసి ఆ పూర్ణ మార్కెట్ని అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే మాకింత జీవితాలు ఇచ్చిన ఆ యొక్క మార్కెట్ ప్రాంత వాస్తవ్యులకి నేను ఏదైనా సరే సేవ చేయాలని అంటే మాకు ఏదైతే ఉందో మాకు కావలసినంత ఉంది, ఆ కావలసినంత ప్రజలు ఇచ్చారు కాబట్టి తద్వారాగా మళ్ళీ ప్రజలకి తీసుకున్న దాంట్లో కొంతైనా సరే సేవ చేయాలనే ఒక సేవా దృక్పథంతో నేను ముందుకు వచ్చి సొసైటీ కోసం అంటే మానవ సేవ మాధవ సేవ అనే నానుడితో సొసైటీ కోసం కొంత కేటాయించాలనే గొప్ప మనసుతోటి మా నాన్నగారు చెప్పిన మాట తీసుకొని నేను ప్రజాసేవకు రావడం జరిగిందండి. ఓకే సార్, ఇప్పుడు మీరు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. అవునండి. వైసీపీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డాయి. అసలు మీకు టికెట్ రానివ్వకుండా చేసేవారు ఎవరు సార్ వైసీపీ పార్టీలో? మీకు 100కి 100% కూడా వైఎస్ఆర్సీపీ పెద్దలు ఇక్కడ సర్వేల్లో ఎవరి పేరు వస్తే వారికి ఇవ్వమని చెప్పడం జరిగిందండి. 100కి 100% కూడా పెద్దలు అంటారు. పెద్దల పేర్లు ఏమైనా చెప్పారు? పెద్దలు విజయసాయి రెడ్డి గారు కానివ్వండి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, సర్వేలో మా పేరు వచ్చింది, సర్వేలో వచ్చిన వారికి మాత్రమే సీటు కేటాయించండి అని చెప్పడం జరిగిందండి. సర్వేలో ఆయన రాయడం కూడా నా పేరు బీఫామ్ మీద నా పేరు రాయడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా లోకల్ ఎమ్మెల్యే వలస పక్షి ఎవరైతే ఉన్నారో ఒక పార్టీలో గెలిచి కోవర్ట్గా మళ్ళీ మా పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చి ఆయన ఇక్కడున్న ఎవరైతే వైఎస్ఆర్సీపీ స్ట్రాంగ్ లీడర్సు ఆయనకి అపోనెంట్ అంటే ఆయనకి పోటీగా ఆయన తాలూకా స్టేజ్కి ఎదుగుతారనే ఒక దుర్బుద్ధితోటి ఆయన్ని వేరే నాయకుడిగా ఎదగకూడదు అనే ఉద్దేశంతో ఒక మాఫియా అంటే ఇప్పుడు ఎలా తయారైందంటే పూర్వం రాజకీయం అని అంటే ప్రజాసేవ అంటే నిస్వార్థంతో చేయాలనే వచ్చేదండి. ఈరోజు ఆ రాజకీయంకి అర్థం మార్చేశారు. ఎలాగనంటే నా పక్కనున్నాడు షర్ట్ వేసుకోకూడదు, నా పక్కనున్నాడు నాయకుడిగా ఎదగకూడదు, నా పక్కనున్నాడికి ప్రజాదరణ కలగకూడదు, నా పక్కనున్నోడికి నా ముందు ఎవరైనా సరే నమస్కారం పెట్టకూడదు, నా పక్కనున్నోడికి ఎవరికొకడు చల్లగా దీవించమని ఎవరు కూడా కనీసం ఆశీర్వచనం కూడా చేయకూడదు అనే దుర్బుద్ధితో ఉన్న నాయకులు మా దక్షిణ నియోజకవర్గం ఈరోజు వాసుపల్లి గణేష్ కుమార్ కానివ్వండి, అలాగే ఇక్కడ
ఓకే. ఎంపీగా మొన్న కంటెస్ట్ చేసిన ఎంవివి సత్యనారాయణ గారిని కానివ్వండి, ఈ ఇద్దరు కూడా అంటే కావాలనే నాకు రావాల్సిన కార్పొరేటర్ సీటుని వాళ్ళు కావాలని ఆపడం కూడా జరిగిందని చెప్పేసి మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను సార్. ఓకే. కానీ ఇక్కడ తెలిసింది ఏంటంటే మీరు ఇండిపెండెంట్గా గెలిచిన తర్వాత ఈ గెలిచిన ఎంపీ కార్పొరేటర్ ముగ్గురిని కూడా వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీలోకి మళ్ళీ చేర్చుకున్నారు అతని ద్వారాగా అని చెప్పి మనకు తెలిసింది. మళ్ళీ మీరు వైసీపీ అతని వల్లే ఓడిపోయిందని చెప్పి అంటున్నారు, అతని వల్లే మాకు అన్యాయం జరిగింది అంటున్నారు. కానీ ముగ్గురిని కూడా అతనే మళ్ళీ మాట్లాడి వైసీపీ పార్టీలో తీసుకెళ్లారు అని చెప్పి విషయం అయితే తీసుకెళ్లిన మాట వాస్తవే కానివ్వండి. వాసుపల్లి గణేష్ కుమార్ గారి ముఖం చూసి వాసుపల్లి గారి తాలూకా కపట నాటకాలు ఆ కుటిల రాజకీయాల్ని చూసి జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు తర్వాత మాట్లాడదాం ఇప్పుడే జాయిన్ చేసుకోము అని చెప్పేసి విజయసాయి రెడ్డి గారు పక్కన పెట్టడం జరిగిందండి. వాసుపల్లి గణేష్ కుమార్ గారు తీసుకువెళ్ళడం, ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళడం వాస్తవం, తీసుకెళ్ళిన తర్వాత పక్కన పెట్టడం, జాయిన్ చేసుకోమని చెప్పడం కూడా వాస్తవమే. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి సాయిరెడ్డి గారు మళ్ళీ మమ్మల్ని వంశీకృష్ణ గారి ద్వారాగా సిటీ ప్రెసిడెంట్ వంశీకృష్ణ గారితో మాట్లాడి సిటీ ప్రెసిడెంట్ వంశీకృష్ణ గారి ద్వారాగా నేను కానివ్వండి, అలాగే సాదిక్ కానివ్వండి, కందుల నాగరాజు కానివ్వండి, ముగ్గురు ఇండిపెండెంట్ల తాలూకా రెబల్స్ అభ్యర్థులుగా వీళ్ళు గెలిచారు, ప్రజా ఆదరణ ఎక్కువగా ఉంది వాటిలో అని చెప్పేసి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడం జరిగింది. సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పెట్టిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మన అభ్యర్థులే కాబట్టి మన రెబల్సే కాబట్టి జాయిన్ చేసుకోవాలని చెప్పి సాయిరెడ్డి గారికి ఆదేశాలు జారీ చేయడంతో సాయిరెడ్డి గారి సమక్షంలో మేము జాయిన్ అవ్వడం జరిగింది. తప్పితే వాసుపల్లి గణేష్ కుమార్ గారితో జాయినింగ్ అవ్వడం అన్నది అది అవాస్తవం పూర్తిగా. ఎందుకంటే ఆయనకి పార్టీలో క్రెడిబిలిటీ లేదు. క్రెడిబిలిటీ లేని నాయకుడు తీసుకెళ్తే మాకు కూడా క్రెడిబిలిటీ లేకుండా పోతుందనే ఉద్దేశంతో వాసుపల్లి గణేష్ కుమార్ తాలూకా నాయకత్వం నచ్చక వాసుపల్లి గణేష్ కుమార్ తాలూకా నాయకత్వ లక్షణాలు అన్నీ కూడా కపటం, అంటే మనసులో ఒక మాట పెట్టుకొని బయట ఒక మాట అనే విధంగా లోపల ఇంకొకరు వేరే వాళ్ళకి లాలూచి పడిపోయి ఇలాగా అంటే రహస్య ఒప్పందాలు చేసుకొని లాలూచి పడి సంపాదన తప్పితే వాసుపల్లి గణేష్ కుమార్ కేవలం ప్రజాసేవ అన్నది ఆయన చరిత్రలో లేదు. ఎందుకంటే వాసుపల్లి గణేష్ కుమార్ ప్రజాసేవ ముసుగులో ఆయన తాలూకా ఏవైతే స్కూల్ కానివ్వండి, కాలేజీలు కానివ్వండి, ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అభివృద్ధి చేసుకోవడానికి వైఎస్ఆర్సీపీలో పార్టీలోకి రావడం జరిగింది, ధనార్జన చేయడం కూడా జరిగిందని చెప్పేసి మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను సార్. ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఒక మాట చెప్పారు ప్రెస్ మీట్ పెట్టి, రేపొద్దున్న మళ్ళీ నేను గెలిస్తే వైసీపీ పార్టీలోకి వెళ్తాను అని చెప్పడం గల కారణం ఏంటంటారు? అంటే యాక్చువల్గా మీకు పార్టీ మొండి చేసి చూపించింది టికెట్ అడిగినప్పుడు, కానీ మీరు మాత్రం మళ్ళీ అనౌన్స్మెంట్ చేసేటప్పుడు మాత్రం నేను ఒకవేళ గెలిస్తే నేను వైసీపీ పార్టీలోకి వెళ్తానని చెప్పన్నా. అది పొలిటికల్ స్టంట్ ఏమో కాదండి అని చెప్పి చాలా మంది, ఎందుకంటే వైసీపీకి అప్పుడు గాలి వీస్తుంది, అందువల్ల ఇతను ఈ విధంగా మాట్లాడి ఆ ఓటర్లను మార్చుకోగలిగారు, ఈ ఇతను వైసీపీ పార్టీ తెచ్చుకుంటే రేపు పొద్దున గెలడానికి అవకాశం ఉందన్న కాన్సెప్ట్ బయట అయితే కొద్దిగా అనుకుంటున్నారు. పూర్తిగా అయితే వాస్తవేనండి. ఎందుకంటే వైసీపీ ఓటర్లు మార్చుకుంటాననేసి నేను చెప్పలేదండి. నేను ఏం చెప్పానంటే గెలిచి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఎందువల్ల అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ 2019లో అధికారంలోకి రావడం జరిగింది. ఎటువంటి అధికారంలోకి రావడం జరిగిందంటే వైఎస్ఆర్సీపీ అంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని నేను ఏ విధంగా అయితే నమ్మానో ప్రజలందరూ కూడా అదే విధంగా నమ్మడం జరిగింది. కానీ ఆ నమ్మిన నమ్మకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టుకోలేదు. ఎందుకంటే ప్రజా ఆదరణ 151 సీట్లు 85% స్ట్రైక్ రేటింగ్ తోటి అసలు చరిత్ర పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఎవరికి ఇవ్వలేని ఘన విజయాన్ని ఇచ్చింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఆనాడు దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారికి ఎలాగిచ్చారో అంతకు మించి ఈరోజు మళ్ళీ స్ట్రైట్గా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విధంగా ఇవ్వడం జరిగింది. ప్రజలు ఏ విధంగా అయితే నమ్మి మోసపోయారో అలాగే నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్సీపీ పార్టీని నమ్మి ఎంతో నేను ప్రజలకు పెట్టవలసింది పెడదామని చెప్పేసి నేను పార్టీలోకి రావడం జరిగింది. ప్రజలకే కాకుండా నేను పార్టీ జెండా కానివ్వండి, పార్టీ కండువాలు కానివ్వండి, పార్టీకి జెండాకి కట్టే కర్ర కానివ్వండి, ఫ్లెక్సీ బ్యానర్లు కానివ్వండి, ఇవన్నీ కూడా నా సొంత డబ్బులతోనే కట్టడం జరిగింది, కొనడం జరిగింది. ఆ కట్టిన వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరిగింది. ఎవరి దగ్గర కూడా ఏ నాయకుడి దగ్గర కూడా పెద్ద నాయకులు కానివ్వండి, చిన్న నాయకులు ఎవరి దగ్గర కూడా ఒక్క రూపాయి కూడా నేను తీసుకోలేదని చెప్పి మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను సార్. యాక్చువల్గా దక్షిణ నియోజకవర్గంలోని ఇప్పుడు టీడీపీకి ఎక్కువ పట్టుందన్నట్టు అనిపిస్తుంది సార్. ఎందుకంటే మొన్న జరిగిన కార్పొరేట్ ఎలక్షన్లో ఓన్లీ వైసీపీ 13 వార్డులకు గాను 5 వార్డులు మాత్రమే గెలుచుకుంది. అవునండి. అంటే గెలిచిన తర్వాత ఆటోమేటిక్గా ఏదైతే ప్రజాపాలన ఏదైతే ఉందో అందులోకి వెళ్ళడం కామన్ అది, కానీ గెలడం మాత్రం ఓన్లీ 5 స్థానాల్లో మాత్రమే గెలిచింది. అవునండి. టీడీపీ 4 స్థానాలు గెలిచింది, జనసేన 1, ఇండిపెండెంట్ 3. అవునండి. అసలు దక్షిణ నియోజకవర్గంలో నిజంగా టీడీపీకి చాలా పట్టుంది. అవునండి. ఎందుకు మీరు వైసీపీ పార్టీని ఎంచుకోవడం జరిగింది? అంటే వైసీపీ పార్టీని ఎంచుకున్నారు అంటే ఆ రిజల్ట్ చూసిన తర్వాతే కదా మీరు వెళ్ళారు వైసీపీలో, కానీ ఎందుకు మీరు వైసీపీ పార్టీలోకి వెళ్ళవలసి వచ్చింది మీరు? అంటే నేను గతంలోని రాజశేఖర రెడ్డి గారిని అంటే ఒక మనిషి చనిపోతే దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఎన్నో కుటుంబాలు అంటే ఒక 620 కుటుంబాలు ఆయన మరణ వార్త విని
చలించిపోయి చనిపోవడం కూడా జరిగింది. అంటే ఒక మనిషి చనిపోతే ఈ విధంగా ఇటువంటి అంటే దేనివల్ల ఇంత మనసులో పెట్టుకున్నారు, ఒక బ్లడ్ రిలేషన్ మనిషి చనిపోతేనే మనం ఒక 6 నెలల్లోనో సంవత్సరంలోనో మనం మరుపు అంటే భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ మానవ శరీరానికి మరుపు. అటువంటి మరచిపోతున్న ఈ తరుణంలోని ఒక మనిషి చనిపోయి సుమారు 13 సంవత్సరాలు అయినప్పటికీ కూడా కానీ ఒక వ్యక్తిని మర్చిపోకుండా ఉన్నారని అంటే రాజకీయంగా అతను చేసిన మంచి అంటే బిలో ప్రావర్టీ లైన్లో ఉన్న మనలాంటి వాళ్ళని ఎంతోమందికి విద్యకి దగ్గర చేసింది, వైద్యానికి దగ్గర చేసింది ఆయన నాయకత్వం. అటువంటి నాయకుడి తాలూకా కొడుకు ఆ తండ్రికి తగ్గ తనయుడిగా చేస్తారనే ఉద్దేశంతో నేను వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. కానీ ఇది కపట నాటక జగన్ నాటక సూత్రధారి, ఇది కపట నాటక నాయకుడు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చాలా కపట నాయకుడు. స్టార్టింగ్ లోనే అర్థం అవ్వాలి, ప్రజాపాలన కూల్చారు కదా. అవునండి. అప్పుడు యాక్చువల్గా మీకు అర్థం యాక్చువల్గా మీరు చెప్పింది వాస్తవం అండి. ఎందుకంటే ప్రజావేదిక కూల్చినప్పుడే ఈయన క్రూయల్టీ తాలూకా మెంటాలిటీ అని అన్నది ఒక నాయకుడు ఎప్పుడు కూడా కట్టిస్తూ ఉంటాడు. ఒక బిల్డర్ ఉన్నాడు అని అంటే, ఒక మేస్త్రి ఉన్నాడంటే ఇటుక మీద ఇటుక పేర్చుకుంటూ గోడ కట్టాలి తప్పితే ఒక డిమాలిషన్ అని అన్నది ఎప్పుడైతే నాయకుడి తాలూకా వర్తన మైండ్లో వచ్చిందో ఆ మైండ్ సెట్లో డిమాలిషన్ మైండ్ సెట్ వచ్చినప్పుడు ఆడు నాయకుడిగా కాదు కదా, కనీసం అంటే ఒక మనిషిగా కూడా పనికిరాడని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే వెరీ క్రూయల్ మెంటాలిటీ జగన్మోహన్ రెడ్డిది. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకుడు పరిపాలనలో నాయకుడిగా కాదు కదా, కనీసం ఓటర్గా కూడా ప్రజాస్వామ్యంలో పనికిరాడని చెప్పేసి నేను మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను. యాక్చువల్గా సీతంరాజు సుధాకర్ గారు పార్టీ రాజీనామా చేసి వైసీపీ పార్టీ రాజీనామా చేసి ప్రెస్ మీట్ పెట్టారు. అవునండి. ఆ ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు మీరైతే మీరు కానీ 27వ కార్పొరేటర్ కానీ 31వ కార్పొరేటర్ కానీ 29వ కార్పొరేటర్ కానీ ఎవరు కూడా రాజీనామా చేయలేదు. అవునండి. రాజీనామా చేయకుండా ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు సీతంరాజు సుధాకర్ గారు ఒక మాట అన్నారు. ఏమని, దక్షిణ నియోజకవర్గంలోని వైసీపీ పార్టీని మేము రేపు పొద్దున రానివ్వము అని చెప్పినప్పుడు మీరు పార్టీలో ఉండి ఎందుకు ఆ మాటను వ్యతిరేకించలేదు మీరు అసలు ఆ రోజు? యాక్చువల్గా చెప్పాలి అంటే విశాఖ దక్షిణ నియోజకవర్గంలో మేము ఒక తప్పు జరిగింది. ఏం జరిగిందంటే ఆ తప్పును ఖండించడం కోసం వాసుపల్లి గణేష్ కుమార్ అనే వ్యక్తి నాయకుడు, అది మీడియా మొత్తానికి తెలుసు. అవునండి. వాసుపల్లి గణేష్ కుమార్ గారు చేశారని చెప్పి మీరు ప్రెస్ మీట్ లో పెట్టారు. ఓకే, దానికి ప్రాబ్లం లేదు. అయితే ఈ నలుగురు కూడా పార్టీని మేము రావడం అన్నప్పుడు ఆ పార్టీలో మీరుండి ఆ పార్టీలో ఆ మాటకి మీరు ఎందుకు వ్యతిరేకించలేకపోయారు అనేది మాతో కూడా కూర్చున్న నాయకుడికి మేము సపోర్ట్ చేస్తూ ఉన్నాం. ఆయన నాయకుడు ఏం చెప్పాడు అని అంటే, మనకి రేపు రాబోయే రోజుల్లో ఇటువంటి నాయకుడు అయితే దక్షిణ నియోజకవర్గానికి శాపంగా మారుతుంది. రాబోయే రోజుల్లోనే మనకు నాయకుడు కావాలి తప్పితే యువత చేత మద్యాన్ని మాంసాన్ని పబ్లిక్గా బహిరంగంగా ఈ విధంగా అంటే పంపిణీ చేయడం అన్నది విద్యాలయాల్లో కరెక్ట్ కాదు. ఎందుకంటే విద్యాలయాలు అన్నది యువతకి జ్ఞానాన్ని ప్రబోధించే ఒక దేవాలయాలు. అటువంటి దేవాలయాల్లో ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో మేము ఆయన కలిపి 5 అంటే మేము 4 కార్పొరేటర్స్, అలాగే వార్డు ప్రెసిడెంట్స్, మాజీ కార్పొరేటర్స్ అందరం కలిపి ఉండడం జరిగింది. మనసులో మాత్రం 100% కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తాలూకా వ్యతిరేకత అయితే మా 4 కార్పొరేటర్లోనే ఉంది పార్టీ పైన. అయినా సరే పార్టీకి కట్టుబడి మేము ఏ రోజు కూడా అంటే పార్టీ గురించి బయట మాట్లాడకూడదనే ఉద్దేశంతో పార్టీ గురించి ఎక్కడ కూడా మేము చెడుగా చెప్పడం జరగలేదు. ఎందుకంటే కలిపి ట్రావెల్ అవుతున్న 10-13 సంవత్సరాల నుంచి ఆ పార్టీలో లోటుపాట్లు ఉన్నాయి 100%. అవి సర్దిద్దుకుంటారేమో అని చెప్పే ఉద్దేశం మీద మేము ఏ రోజు కూడా గుట్టుగానే ఉన్నాం తప్పితే ఏ రోజు కూడా బహిర్గతం చేయలేదు. బహిర్గతం చేయకపోయినప్పటికీ కూడా మినిమం సాకోజ్ నోటీస్ కూడా ఇవ్వకుండా ఇక్కడ మా 4 కార్పొరేటర్లను సస్పెండ్ చేశారని అంటే వాళ్ళకి పరిపాలన మీద కాదు కదా, కనీసం పార్టీని రన్ చేసి దీని మీద కూడా కనీసం సస్పెండ్ చేసిన దాని మీద కూడా మినిమం అవగాహన లేని తుచ్చులు అని చెప్పేసి నేను మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఓకే, ఇప్పుడు సీతంరాజు సుధాకర్ గారు, వాసుపల్లి గణేష్ కుమార్ గారు మీరు ఒకే నియోజకవర్గంలోని ఒకే పార్టీకి చెందిన వ్యక్తులు. అవునండి. అసలు వాసుపల్లి గణేష్ కుమార్ గారితో విభేదాలు ఈ మధ్యన లేకపోతే ముందు నుంచి ఉన్నాయా, లేకపోతే దేనివల్ల వాసుపల్లి గణేష్ కుమార్ గారు అంటే టీడీపీ పార్టీ నుంచి వచ్చిన వైఎస్ఆర్సీపీకి కోవర్టీ ఎమ్మెల్యేలా తయారయ్యాడు. ఆ టీడీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేని అంటే మేము వాసుపల్లి గణేష్ కుమార్ తాలూకా అంతర్మనంగా ఆయన తాలూకా ఏవైతే ఉన్నాయో మనసులో భావాలు మేము తెలుసుకోలేకపోయాం. పార్టీ అయితే వచ్చిన తొలినాళ్ళలోనే విజయసాయిరెడ్డి గారే తీసుకురావడం జరిగింది. మళ్ళీ విజయసాయిరెడ్డి గారే మళ్ళీ ఆయన్ని దూరం పెట్టడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా వాసుపల్లి గణేష్ కుమార్ తాలూకా అంటే లోపటున్న కుటిల రాజకీయ ఏవైతే గుణాలు ఉన్నాయో ఆ కుటిల రాజకీయ గుణాలు బయటికి మేము తెలుసుకునేసరికి కొద్దిగా లేట్ అయిందండి. ఆ తెలుసుకున్న తర్వాత అది నా సీటు విషయంలో కానివ్వండి, అలాగే నా వెనకాతలు ఉన్న వాళ్ళకి పదవుల విషయంలో కానివ్వండి, అలా చెప్పుకుంటూ పోతే
ఎన్నో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆయన చేసిన, ఎందుకంటే అక్కడ టీడీఆర్ అంటే ఇప్పుడు మనకి రోడ్డు వైండింగ్ విషయంలో అక్కడ జరిగిన 350 కుటుంబాలు ఏవి మెయిన్ రోడ్లో ఉన్న షాపుల విషయంలో కానివ్వండి, ఇక్కడ టిడ్కో హౌసెస్ దగ్గర మన సిఆర్ జంక్షన్ దగ్గర కట్టిన ఇల్లుల విషయంలో కానివ్వండి, అలాగా ఫుట్పాత్ మీద వ్యాపారం చేసుకున్న ఇప్పుడు ఈ ఫుడ్ కోర్ట్లో జరుగుతున్న ఈ స్కామ్లో కానివ్వండి, ఇలా వాసుపల్లి గణేష్ కుమార్ తాలూకా ఆకృత్యాలు, అలాగే పోర్ట్ డిఎల్బిలో ఆయన ఒక ఎంప్లాయ్ చనిపోతే, ఆ కార్మికుడు ఆ డిఎల్బి పూల్ సైడ్ ఎంప్లాయ్ చనిపోతే ఆ శవం మీద కూడా డబ్బులు తెచ్చుకునే నాయకుడు వాసుపల్లి గణేష్ కుమార్. వాసుపల్లి గణేష్ కుమార్ని అతి తక్కువ మేము ఏంటంటే దగ్గరగా చూడడం, ఆయన చేసిన మాయలు, ఆయన చేసుకున్న రహస్య ఒప్పందాలు ఇవన్నీ చూసి వాసుపల్లి గణేష్ కుమార్ మీద వ్యతిరేకత అన్నది మాకు కలగడం జరిగింది. మీకు కలిగింది అంటున్నారు, వాసుపల్లి గణేష్ కుమార్ మీద పార్టీకి కొద్ది తెలిసింది అని చెప్పంటున్నారు. అవునండి. కానీ ఒక విషయం అయితే మీకు ఓపెన్ గా చెప్తున్నాం సార్, అంటే అది అందరికీ తెలిసిన విషయమే. వాసుపల్లి గణేష్ కుమార్ గారికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం కోసం సీతంరాజ్ సుధాకర్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చి కోలా గురువులు గారికి నామినేట్ ఎమ్మెల్సీ ఇవ్వచ్చు, అప్పుడు ఇద్దరి మధ్య గొడవలు రాదు, టోటల్ గా ముగ్గురు కూడా దక్షిణ నియోజకవర్గంలో కలిసి పనిచేసుకుంటారు, మళ్ళీ వాసుపల్లి గణేష్ కుమార్ కి సీట్ ఇవ్వచ్చు అనే కాన్సెప్ట్ తో వీళ్ళిద్దరికి ఆ సీట్లు ఇచ్చారని చెప్పి చాలా మంది అంటున్నారు. అంటే యాక్చువల్ గా వాసుపల్లి గణేష్ కుమార్ మీద అంత వ్యతిరేకత ఉంటే వీళ్ళిద్దరికి ఆ పోస్టులు ఇచ్చి వాసుపల్లి గణేష్ కుమార్ మళ్ళీ సేఫ్ జోన్ లో ఉంచాలని చెప్పి అనుకోదు కదా, ఎందుకు అనిపించింది అలాగా? వైఎస్ఆర్సీపీ పార్టీకి అంటే గతంలో ఏంటంటే ఇతను ఎమ్మెల్యేగా కోవర్ట్ పనిచేశాడు, టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీకి రావడం జరిగింది విత్ ఎమ్మెల్యే పదవితోటి. పార్టీ అయితే మారాడు, కానీ జంపు జలాని అన్న పార్టీ ఎప్పటి నుంచి గతంలో 75 సంవత్సరాల్లోని ఏ నాయకుడు కూడా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో గెలిచి ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలకు వెళ్ళడం అన్నది జరగలేదు. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలకు వెళ్ళింది అన్నది అలాంటి చెత్త రాజకీయం చేసింది కేవలం వాసుపల్లి గణేష్ కుమార్ మాత్రమే చేశాడు. గెలిచిన బీఫామ్ సైకిల్ మీద, వచ్చిందేమో ఫ్యాన్ మీదకి. అంటే ఇటువంటి నాయకుడు తాలూకా కపట నాటకాలు అన్నీ కూడా, అంటే వచ్చిన నాయకుడికి ఎంతైనా సరే అంటే పదవితో వచ్చాడు, పదవి ఇద్దామనే ఉద్దేశంతో చెప్పారు, కానీ ఇతని మీద అంత పాజిటివ్ అయితే మాత్రం పార్టీలోని పెద్ద నాయకులు కూడా లేదని కూడా మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఓకే, అయితే ఇప్పుడు సీతంరాజ్ సుధాకర్ గారు ఎమ్మెల్సీగా నిల్చున్నారు. అవునండి. అంత భారీగా ఓడిపోతారని చెప్పి మీరు అనుకున్నారు సార్? 100% ఆయన గెలుస్తారనేసి మేము అనుకున్నాం సార్. గెలుపుకి కావాల్సినవి అన్నీ కూడా ఆయన దగ్గర ఉన్నప్పటికీ కూడా కొందరు పెద్ద నాయకులు ఇక్కడ పార్టీ అభ్యర్థి, ఇప్పుడు గతంలో విజయసాయి రెడ్డి గారు చూసుకుంటే, విజయసాయి రెడ్డి గారు గతంలో ఒక అంటే 31వ వార్డు బిపిన్ కుమార్ జైన్ అనే ఒక అభ్యర్థి, కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ బలపరిచిన అభ్యర్థి అనే ఉద్దేశంతో ఫ్యాన్కి ఓటు వేయించి సుమారుగా ఎంతో ఖర్చు పెట్టి అదంతా కలిపి బిపిన్ కుమార్ జైన్ అనే వ్యక్తిని అభ్యర్థిని గెలిపించడానికి ఎన్నో ఆపసోపాలు పడి గెలిపించడం జరిగింది. అదే ఈ రోజున మళ్ళీ ఆ విధంగా లేకుండా అంటే సస్పెండ్ చేసిన నలుగురిలో బిపిన్ కుమార్ జైన్ కూడా ఉన్నారు కదండి 100%. ఆ తర్వాత ఇక్కడ అభ్యర్థి బలపరిచిన అభ్యర్థి ఎవరు, పార్టీ బలపరిచిన అభ్యర్థి ఎమ్మెల్సీ శ్రీ సీతంరాజ్ సుధాకర్ గారు ఉన్నప్పటికీ కూడా ఎవరైతే పార్టీలో కొందరున్నారో పెద్దలు, ఆ పెద్దలు ఈ అభ్యర్థి తాలూకా అంటే గెలుపుకి సహకరించలేదు పూర్తిగా. అంటే ఈ అభ్యర్థికి సహకరించలేదు అని అంటే పార్టీకి కూడా సహకరించలేనట్టే. ఫస్ట్ సస్పెండ్ చేయాలని అంటే ఆయన్నే పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ అయిన వైవి సుబ్బారెడ్డి గారిని సస్పెండ్ చేయాలి. మీరు సస్పెండ్ చేయాలి, వాళ్ళు పార్టీ సరిగ్గా పనిచేయలేదని మీరు అంటారు. అవునండి. ప్రజలు అంటారు మార్పు వచ్చింది, టీడీపీ గవర్నమెంట్ ఇక్కడ కాదు కడపలో కూడా గెలిచింది, ఎమ్మెల్సీ కోటలో ఎమ్మెల్సీ సీట్ ని కడపలో కూడా గెలిచింది, ప్రజలు మారారు. ఎందుకంటే ఇప్పుడు గ్రాడ్యుయేట్లు ఈ ఓటు గ్రాడ్యుయేట్లు ఉపయోగించుకుంటారు, కానీ ఈ గ్రాడ్యుయేట్లకు తల్లిదండ్రులకు కూడా తెలుసు ఏ పార్టీకి ఓటు వేయాలో తల్లిదండ్రులు చెప్పకుండా గ్రాడ్యుయేట్ వెళ్ళి ఓటేయరు కదా. అంటే ఒక కుటుంబం డిస్కస్ చేసుకుంటుంది ఎప్పుడైనా సరే, కానీ గ్రాడ్యుయేట్ అంత తెలివిగా వెళ్ళి ఓటేసారంటే ఆటోమేటిక్ గా తెలుగుదేశం పార్టీలో ఆ ఊపు వచ్చిందంటారా? ఆ ఎఫెక్ట్ మళ్ళీ మన ఈ ఎలక్షన్ లో మనం చూడొచ్చు అంటారా? 100% మీరు చెప్పింది వాస్తవం అండి. ఎందుకంటే విశాఖపట్నం అనే కాదండి, టోటల్ ఆంధ్రప్రదేశ్లోనే 15,000 రూపాయలు మించి అబౌవ్ 20,000 15,000 అబౌవ్ శాలరీ కావాలని అనుకుంటే మన జిల్లాని కాదండి, మన సిటీని కాదు, ఏకంగా రాష్ట్రాన్ని వదిలి అంటే హైదరాబాద్కో, ఓ బెంగళూరుకో, అంటే ఛత్తీస్గఢ్కో, కర్ణాటకకో వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నెలకొంది. ఎందుకు అని అంటే యువతకి ఇప్పుడు చదువుకున్న యువతకి ఏం కావాలి? ఉద్యోగం కావాలి. ఆ ఉద్యోగం చేసుకొని తల్లిదండ్రులతో చూసుకొని కుటుంబాన్ని పోషించుకునే శక్తి సామర్థ్యాలు యువతకి మనం ఇవ్వలేనప్పుడు యువత చేతులు నరికేసి మనం పక్క రాష్ట్రాలు పంపించేస్తే ఈ తల్లిదండ్రులకు దూరం అయిపోయిన యువత కోసం ఈ ఏం చేసామనో మన రాష్ట్ర పరిపాలన అసమర్థత అని చెప్పేసి మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. అది ఆ రోజు డిసైడ్ అయిపోయింది. ఈసారి ఇంక తెలుగుదేశం వైసీపీ ప్రభుత్వం వస్తే ఆటోమేటిక్ గా మనకు ఉద్యోగాలు రావు. అవునండి. ఆటోమేటిక్ మన తెలుగుదేశం పార్టీ మళ్ళీ మనం గెలిపించుకోవాలని చెప్పి ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఇచ్చిన తీర్పు నిజం అంటారు? 100% నిజం సార్ అది. ఓకే,
దానికి పెద్దలు కూడా అంటే ఓటమికి 100 రకాల కారణాలలాగా వైఎస్ఆర్సీపీ పెద్దలు ఓటమికి ఇక్కడ ఈయనకి ఓటమి చెందడానికి ఇది కారణం, అలాగే యువతలో మార్పు రావడం కూడా కారణం. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం ప్రజలైతే ఇంకా తెలివైన వాళ్ళు. ఎందుకంటే నాకు కులం లేదు, ప్రాంతం లేదు, పార్టీ లేదు, అయినప్పటికీ కూడా నాకు ఇండిపెండెంట్గా నాకనే కాదు 98 వార్డుల్లోని జరిగిన ఎలక్షన్స్లోని కేవలం 3 గెలిచారు అని అంటే ఆ 3 ఇండిపెండెంట్లు కూడా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో గెలిచారని అంటే అక్కడ ప్రాంతానికి పార్టీలకి అతీతంగా రిజల్ట్ అక్కడ ప్రజలు ఇస్తారనే అన్నదానికి నిదర్శనం 3 ఇండిపెండెంట్లు కూడా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో గెలడం. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో 2014లో కానివ్వండి, 19లో కానివ్వండి, అలాగే రాబోయే రోజుల్లో కానివ్వండి టీడీపీ పార్టీని అంటే పాలకుడిని అంటే పరిపాలన చేసే పాలకుడిని, పరిపాలన దక్షత ఉన్న నాయకుడిని, చిత్తశుద్ధి ఉన్న నాయకుడిని వాళ్ళు నమ్మారు. కాబట్టి 2 సార్లు కూడా నారా చంద్రబాబు నాయుడిని చూసి అక్కడ గెలిపించడం జరిగింది. 14లో కానివ్వండి, 19లో కానివ్వండి. అలాగే రేపు కూడా 2024లో కూడా టీడీపీ జనసేన ఎలియన్స్లోని చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని దృష్టిలో పెట్టుకొని ఓటు వేయడం ఖాయం. ఈ 7 సెగ్మెంట్లలో మన పార్లమెంట్లో ఉన్న 7 సెగ్మెంట్లలోని అన్నింటిలోని కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచిన అభ్యర్థి చిత్తుగా ఓడిపోవడం కూడా ఖాయం. మీరు పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత సీతంరావు సుధాకర్ గారితో ప్రజాపాలనలో ముందుకెళ్తున్నారు. అవునండి. అతను ఎమ్మెల్యేగా గెలాలి అని చెప్పి అనుకుంటున్నాను. ఎమ్మెల్యేగా గెలాలని చెప్పి అతను అంటున్నారు, కానీ మీకు ఏమైనా ఎమ్మెల్యేగా చేయాలని కానీ ఏమైనా ఉద్దేశం ఏమైనా ఉందా సార్ మీకు? 100% నాకు కూడా కోరిక ఉందండి. ఎందుకంటే నాకు 2021లో ప్రజలందరూ ఆశీర్వదించడం జరిగింది. నా పదవీ కాలం ఇంకా 2026 వరకు మార్చి 14వ తారీఖు వరకు కూడా నా పదవీ కాలం ఉంది. 26 వరకు కూడా నేను కార్పొరేటర్గా ఏదైతే ప్రజల కుల మత ప్రాంతాల పార్టీలకు అతీతంగా నాకు పదవిని ఇవ్వడం జరిగిందో నా పదవీ బాధ్యతలు సక్రమంగా నేను నిర్వర్తించానని చెప్పి ప్రజలకి నేను ఇచ్చిన హామీలు కానివ్వండి, నేను చేసిన వాగ్దానాలు కానివ్వండి అవన్నీ నెరవేరాయి అని ప్రజలను నేను చూపించిన నాడు నేను పొలిటికల్ కార్పొరేటర్గా సక్సెస్ అయ్యాననేసి వాళ్ళందరూ అనుకుంటే ఆ తర్వాత 3 సంవత్సరాలు కూడా మళ్ళీ ప్రజా జీవితంలో గడుపుతూ 2029కి డిలిమిటేషన్లో విశాఖపట్నం సెంట్రల్ అవనవండి, విశాఖపట్నం సౌత్ అవనవండి, ఈ 2 స్థానాల్లో ఏదో స్థానాల్లో పోటీ చేస్తాను. పార్టీలతో సంబంధం లేకుండా పార్టీలు టికెట్ ఇచ్చిన అవ్వకపోయినా ఇండిపెండెంట్గా కానీ నా పోటీ అయితే మాత్రం 2029లో ఖాయమని చెప్పి మీడియా ద్వారా మీకు ఈరోజు చెప్తా ఉన్నాను. సార్ దక్షిణ నియోజకవర్గంలో 35వ వార్డు కాకుండా మిగతా వార్డులతో కూడా మీ ప్రజలతో మమేకమైన సంబంధాలు ఉన్నాయా? అంత అంటే ఆ ప్రజలతో కూడా అంత మమేకంగా ఉన్నారా? అంటే 13 వార్డుల్లో కూడా ప్రజలతోనే మీకు అందరికీ పరిచయాలు ఉన్నాయి సార్. ఎందుకంటే ఏ పార్టీ అయినా సరే మినిమం ఓటింగ్ అన్నది 50,000 ఉంటుంది సార్. అంటే 2 లక్షలు ఉన్నాయి అనుకోండి, 2 లక్షల్లో 25% అన్నది ఏ పార్టీ నాయకుడికైనా సరే ఆ నాయకుడితో సంబంధం లేకుండా 50,000 ఓటింగ్ అన్నది రావడం జరుగుతుంది. ఇప్పుడు కేవలం ఒక ఎమ్మెల్యే అభ్యర్థి అని అన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థి ప్రతి వార్డులోని కూడా బాగా ఇంపాక్ట్ చేస్తే ఒక 1000 ఓట్లు, 1000 నుంచి 1200 ఓట్లు అంతకు మించి ఎవరు కూడా ఏ అభ్యర్థి కూడా ఎవరు చేయలేరు. నా వార్డుకు వచ్చేసరికి నేను ఇండిపెండెంట్గా 6,000 తెచ్చుకున్నానంటే ఆ రోజుకి వచ్చేసరికి ఇంకో 1000 పెంచుకొని 7,000 తెచ్చుకోగలుగుతాను. మిగతా అన్ని వార్డుల్లోని కలిపి 1000-1200 చొప్పున నేను అంటే ఉన్న 12 వార్డుల్లోని కూడా నేను తెచ్చుకోగలుగుతానన్న నమ్మకం, భరోసా నా పనితనం. ఎందుకంటే విశాఖపట్నం అనే కాదు మన దేశంలో చూసుకుంటే గుజరాత్లో ఉన్న అభివృద్ధిని చూపించి నరేంద్ర మోడీ గారు ఏ విధంగా దేశానికి ప్రధానమంత్రి కాగలిగారో అలా ప్రజాస్వామ్యంలో ఓటు అనే ఆయుధంతో అంటే రాజ్యాధికారం మార్పులో గతంలో చూసుకుంటే మనకి ఏం జరిగేది, రాక్షస సంహారం లాగా రాజ్యాధికారం మార్పు జరిగినప్పుడు రామరావణ కురుక్షేత్రాలు జరిగిపోయాయి. అటువంటి యుద్ధాలు జరిగి రాజ్యం పరిపాలన మారేది. అంటే ఆక్రమణ చేసుకునేవారు. ఎవరైతే చిన్నవాడు ఉన్నాడో చిన్న రాజ్యం మీద పెద్ద రాజ్యం దండెత్తుకు వెళ్ళిపోయి ఆ రాజ్యాన్ని హరించుకునేవారు. ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ చంపేసి ఆ రాజ్యాన్ని మనం సాధించుకునేవారు. కానీ ఈరోజు ప్రజాస్వామ్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి ఇచ్చిన ఒకే ఒక ఆయుధం ఓటు. ఆ ఓటు ద్వారాగా ప్రజలను మచ్చిక చేసుకొని ప్రజల తాలూకా అంటే మన పరిపాలన, మన తాలూకా చిత్తశుద్ధి, మన తాలూకా కార్య ఆచరణ వాళ్ళకి ప్రజల మీద మమేకం పెట్టించి ప్రజలతో నమ్మకం కలిగించుకునేటప్పుడు ఆ ఓటు అన్నది మనకు పడుతుంది. ఆ ఓటు మనకి ఏ రోజైతే ఇప్పుడు మనం కూడా చూసారు కదా, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు, ఇంకో 10 సంవత్సరాలు, ఇంకో 20 సంవత్సరాలు అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి అంటే పోరాట యోధుడు రావడం జరిగింది. 6 సంవత్సరాలు 2017లోని ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. 17లోని 6 సంవత్సరాలు 2017 నుంచి 2023 వరకు ఆయన పోరాట పటిమ చూపించారు. కాబట్టి 23లోని ఆయనకి ఆ తెలంగాణ ప్రజలందరూ కూడా పట్టాభిషేకం చేసి రాజ్యాధికారం అవ్వడం జరిగింది. అంటే ప్రజాస్వామ్యంలోని రాజ్యాధికారం ఎవరికైనా రావచ్చు. దానికి కావాల్సింది ఏంటంటే చిత్తశుద్ధితో ప్రజల
ప్రజలకి ప్రజాసేవ చేయాలి, ఎటువంటి మనకి స్వలాభం లేకుండా ప్రజాసేవ చేయాలని ఒక ఆలోచన కలగాలి, సమస్యల్ని శాశ్వత పరిష్కారం చేయాలనే చిత్తశుద్ధి కలగాలి. ఆ చిత్తశుద్ధి ఉన్నది అని అంటే 100% ప్రజలైతే మాత్రం ఆశీర్వదించడానికి రెడీగా ఉన్నారు. కులాలని, ప్రాంతాలని, పార్టీలకి అస్సలు ఏవి కూడా చూడకుండా రిజల్ట్ ఇవ్వడానికి ప్రజలైతే మాత్రం ఎప్పుడు కూడా ప్రజలు, ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ఏ పోరాటానికైనా సరే అల్టిమేట్ ప్రజలు ఇచ్చే తీర్పు నిజంగా చాలా దైవ సంభూతం అనమాట అండి. ఎందుకంటే ప్రజలు ఎప్పుడు కూడా రైటే. 2014లో జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో కూర్చోబెట్టారన్నా, అలాగే 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి అంత బంపర్ మెజార్టీ ఇచ్చారన్నా సరే ప్రజలు ఇచ్చిన తీర్పే. ఎందుకంటే ప్రజలు ఇచ్చిన తీర్పుని సద్వినియోగం పరుచుకుంటే మళ్ళీ రెండోసారి అవకాశం లభిస్తుంది. లేదనుకోండి ప్రజాస్వామ్యంలో మళ్ళీ ఎటువంటి నాయకుడికైనా, ఇందిరాగాంధీ లాంటి దానికైనా సరే మళ్ళీ మూల కూర్చోబెట్టడం జరిగింది. సింపుల్ ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తాను సార్. జేడి లక్ష్మీనారాయణ గారు 2019లో జనసేన పార్టీ తరఫు నుంచి పోటీ చేసి సార్ ఓడిపోయిన 2 లక్షల మెజార్టీ, 2 లక్షల ఓట్లు అయితే సంపాదించుకున్నారు. అవునండి. అయితే అదే జేడి లక్ష్మీనారాయణ ఈ రోజు వేరే పార్టీ పెట్టి ప్రతి జనాల్లోకి అంతవరకు ముందుకు వెళ్ళట్లేదు. అవునండి. కానీ ఆ ఎగ్జాంపుల్ మీరు తీసుకుని, ఎందుకంటే ఒక పార్టీ సపోర్ట్ లేకపోతే ఏ వ్యక్తి కూడా అంత ఎందుకంటే 2 లక్షల ఓట్లు రావడం అంటే తక్కువ ఉద్దేశం కాదు. అవునండి. ఆ రోజు ఏమన్నారు, జేడి లక్ష్మీనారాయణ గారు మంచి వ్యక్తి, అలాంటి వ్యక్తి మనం ఓటేస్తే డెఫినెట్ గా మనం మంచి జరుగుతుంది. కొంతమంది యూత్ అయితే అట్రాక్ట్ అయ్యారు అతనికి. అవునండి. అదే యూత్ ఈ రోజు ఎందుకు అతనికి అట్రాక్ట్ అవ్వలేకపోతున్నారు? ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ గారు ఆ రోజు 2019లో అంతా 19 ముందు కానివ్వండి జనంలో కనిపించారు, పోరాటాలు చేశారు. అంటే వెర్బల్గా, అంటే కాలేజీలకు కానివ్వండి, ఎక్కడైనా సరే ఒక ఈవెంట్స్కి కానివ్వండి వెళ్ళిన ప్రతి చోట కూడా ఆయన యువతకి ఒక సందేశం ఇచ్చేవారు. ఏదైనా సరే సమాజానికి సేవ చేయాలి, సమాజం కోసం అని చెప్పేసి ఆయన పోరాటాలు చేసేవారు. 2019 తర్వాత జేడి లక్ష్మీనారాయణ గారు ఎక్కడ కనిపించారండి మనకి? అంటే నేను ఇందాక మీకు చెప్పాను, పోరాటాలు ప్రజల్లో లేకపోతే అసలు ఎటువంటి ఇందిరాగాంధీ అని కాదు, ఎన్టీ రామారావు కాదు, రాజశేఖర రెడ్డి గారనే కాదు, విజయమ్మ గారు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ఎటువంటి వ్యక్తి అయినా సరే ప్రజల్లో పోరాటం చేస్తూ నిత్యం కనిపించి ఉద్యమాలు చేయాలి తప్పితే ప్రజాస్వామ్యంలో ఇంకా వేరే మార్గంగా డబ్బులు ఇచ్చి ఓటు కొనేద్దామని కానీ, డబ్బులు ఇవ్వకుండా ఇలా చేసేద్దామని కానీ ఏమనుకున్నా సరే రాణించరు. ఎందుకంటే నేను పోటీ చేసిన మా 35వ వార్డులో నా మీద అభ్యర్థిగా పోటీ చేసిన టీడీపీ ఎవరైతే ఒక అభ్యర్థి బొత్స రామరెడ్డి ఉన్నాయి, ఆయన కూడా తాయిలాలు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఏం తాయిలాలు ఇచ్చినా సరే ఆయనకు ఓటు వేయడం జరగలేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తాయిలాలు కాదు, ప్రజాక్షేత్రంలో ప్రజా పోరాటంలో కార్యక్రమాలు కాదండి. అక్కడ ఏంటంటే సమస్యల మీద శాశ్వత పరిష్కారం చేయాలని చిత్తశుద్ధి ఉండాలి. సరే, ఎలక్షన్లో డబ్బు ప్రభావం ఉండదంటారా? 100కి 200% డబ్బు ప్రభావం అయితే మాత్రం ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఒకరు ఇస్తున్నారు కాబట్టి రెండో వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది తప్పితే డబ్బు ప్రభావం లేకుండా ఎలక్షన్లు జరిగినాయండి. ఎందుకంటే 75 సంవత్సరాల ప్రజాస్వామ్యం చరిత్రలోనే, అదే సార్ చెప్తున్నాను, 75 సంవత్సరాల ప్రజాస్వామ్య చరిత్రలో ఈ రోజుకి వచ్చేసరికి మనకి 2009 నుంచి డబ్బు ప్రభావం ఉంది. 2009కి ముందు మనం ఏ రోజైనా సరే డబ్బు ప్రభావం కనిపించిందండి? 82లో ఎన్టీ రామారావు గారు చేయలేదా? ఎటువంటి ప్రభావం సునామీలా వచ్చింది. అప్పుడు ఆయన డబ్బు ప్రభావం చేశారండి? లేదు కదా. 2009లో విశాఖపట్నంలో వెలగపూడి రామకృష్ణ బాబు, నెక్స్ట్ మన ఎవరు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ మొదలు పెట్టారు. ఇది అన్ని జిల్లాలకి, అన్ని నియోజకవర్గాలకి పాక్కుంటూ పోయిందండి. అంటే ఇద్దరు పోటాపోటీగా తీశారు కదా 2009లో. స్థానికంగా ఇప్పుడు వెలగపూడి రామకృష్ణ గారిని గెలుస్తారు, ఆ సీట్ని ఎవరినో కదిలించలేకపోతున్నారు. అంటే మరి ఇప్పుడు ఎమ్మెల్యే అన్నది ఒక సీటు ఒకటే ఉంటుంది, ఉండొచ్చు. వెలగపూడి రామకృష్ణ గారిని ఆ సీట్ నుంచి ఎవరు కదిలించబోతున్నారు? 3 పర్యాయాలు జరిగింది. ఇప్పుడు 4వది జరుగుతుంది. ఇప్పటికీ కదిలించబోతుంది. ఇప్పటికీ అదే టాక్. ఇక్కడ వ్యతిరేకత కనబడలేదు. కానీ మీరు అంటారు డబ్బు ప్రభావం అప్పటి నుంచి స్టార్ట్ అయిందని చెప్పి మీరు అంటున్నారు. ప్రజాదరణ ఒక్కరికే లభిస్తుంది 100%. ఆ ప్రజాదరణలోని వెలగపూడి రామకృష్ణ బాబు అట్రాక్ట్ చేసుకోవడంలో సఫలీకృతం అయ్యాడు. అందువల్ల వెలగపూడి రామకృష్ణ బాబుకి 3 సార్లు కూడా ప్రజల మద్దతు దొరకడం జరిగిందండి. ఈసారైనా సీటు కదిలించడానికి అవకాశం ఉందంటారా సార్? 100% అతనైతే మాత్రం ఎవరు కదిలించలేరండి. ఇవాళ ఎంవివి సత్యనారాయణ వెలగపూడి రామకృష్ణ బాబు మీద అయితే చిత్తుగా ఓడిపోతాడని కూడా మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే వ్యాపారం చేసుకున్న వాళ్ళు వ్యాపారం చేసుకోవాలి, రాజకీయం చేసుకున్న వాళ్ళు రాజకీయం చేసుకోవాలి. ముందే చెప్తున్నానండి. ఎందుకంటే రాజకీయం వేరు, వ్యాపారం వేరు. వ్యాపారం చేసుకునే ఎంవివి సత్యనారాయణ రాజకీయంగా అంటే రాణించలేడనేసి నా తాలూకా డైరెక్ట్ సూచన. సో ఇప్పుడు ఎంవివి సత్యనారాయణ గురించి మాట్లాడదాం. మన విఐపి రోడ్ దగ్గర ఎంవివి కన్స్ట్రక్షన్ అవుతుంది. అవునండి. అది ఇల్లీగల్ వ్యవహారం అని చెప్పి
చాలా మంది అన్నారు ఒకటే డైరెక్టర్ పవన్ కళ్యాణ్ గారు రేపు పొద్దున ఎలక్షన్ లోకి వచ్చాక అది డెఫినెట్ గా క్లోజ్ చేస్తాం, ఎవరు తీసుకోవద్దు అని అంటున్నారు. అవునండి. అంత ఇల్లీగల్ జరుగుతున్నప్పుడు జీవీఎంసీ ఏం చేస్తుంది సార్? 100% కూడా పెద్దల తాలూకు ఆశీర్వాదం ఉన్నదండి దాంట్లోని. ఎందుకంటే అదొక క్రిస్టియన్ సొసైటీది. ఆ క్రిస్టియన్ సొసైటీది ఈయన అధికారంలో ఉన్నారు, అధికార పార్టీలో ఎంపీ కాబట్టి ఇతను ఏదో మేనేజ్ చేసి తీసుకురావడం జరిగింది. ఈ అధికార పార్టీ తాలూకా మేనేజ్మెంట్ ఎన్ని రోజులు ఉంటుంది? ప్రజాస్వామ్యంలోని ఏది శాశ్వతం కాదు. ఈ రోజు ఈవేళ పాలకపక్షం, రేపు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఈ పాలకపక్షంలో ఉండేటప్పుడు ఏం చేసా తప్పులు చేశారు, ఈ తప్పులన్నీ కూడా రేపు అన్న రోజున అప్పుడు ఆ రోజు పాలకపక్షం ఎవరైతే వస్తారో ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు రేపు పాలకపక్షంలోకి రావడం ఖాయం. రాగానే ఈ రోజు పాలకపక్షంలో ఉన్న వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా ఎత్తి చూపడం కూడా ఖాయం. అందువల్లే పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎంవివి పీక్ అండి, ఎంవివి పీక్, ఆ పీక్లోని ఎవరు కూడా డబ్బులు కట్టి మోసపోవద్దు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ప్రజలు కూడా అప్రమత్తం చేసిన నాయకుడి మాట వింటే ప్రజలు కూడా జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది. లేదు అనుకుంటే మా దగ్గర డబ్బులు ఎక్కువైపోతాయి అని అనుకుంటే వెళ్ళి తీసుకోవాల్సిందే. మనం ఈ మీడియా ద్వారా తెచ్చి చెప్తున్నాం. ఒక మాట చెప్పగలం కానీ బంధించలేం కదా. ఇప్పుడు సీతంరావు సుధాకర్ గారు దక్షిణ నియోజకవర్గంలో అయితే విస్తృత పర్యటన చేస్తున్నారు, సుడిగాల పర్యటన చేస్తున్నారు, జనాల దగ్గరికి వెళ్తున్నారు, సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే టీడీపీ నుంచి టికెట్ 100% అతనికి వచ్చిందంటారా, లేకపోతే వచ్చినా రాకపోయినా డెఫినెట్ గా సౌత్ నియోజకవర్గంలోనే పోటీ చేస్తారా? సీతంరావు సుధాకర్ గారి గురించి మాట్లాడుకుంటే మనం, ఎందుకంటే అతను అంటే సేవ చేయడానికి పదవి అవసరం లేదు అనే వ్యక్తి అండి. ఎందుకంటే గతంలో కూడా మనం సీమంతాలు కానీ మిమ్మల్ని డిస్టర్బ్ చేసిన ఏమనుకోకండి, సీతంరావు సుధాకర్ కి యాక్చువల్ గా సీమంతాల సుధాకర్ అని పేరు, అదే చెప్పబోతున్నాను. సీతంరావు సుధాకర్ గారి పేరు మారింది అని చెప్పి అదే సార్ నేను చెప్పబోతున్నాను. ఎందుకంటే పదవికి సేవకి సంబంధం లేదు సార్. పదవి వచ్చినా రాకపోయినా సరే ఆయన సేవ గతంలో మహిళా సోదరీమణులకి సుమారుగా 30,000 మందికి సీమంతాలు చేయడం జరిగింది. అలాగే 12,000 మంది పిల్లలకి ఉచితంగా, అంటే ఈ ఎలిమెంటరీ స్టేజ్ నుంచి ప్రైమరీ ఎవరైతే ఉన్నారో ప్రైమరీ స్కూళ్ళల్లోని, అంటే జీవీఎంసీలో చదువుకున్న వాళ్ళకి ఎవరైతే స్కూళ్ళల్లో చదువుకున్న కొంచెం అంతా కూడా బిలో ప్రావర్టీ లైన్లో ఉండడం జరుగుతుంది. అటువంటి బిలో ప్రావర్టీ లైన్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అంటే విద్య పుస్తకాలు కానివ్వండి, అలాగే స్లేట్స్ కానివ్వండి ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళకి అంటే ఆటో సోదరులకి యూనిఫామ్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈరోజు మా వార్డులో చూసుకుంటే మన 35వ వార్డులో సుమారుగా ఒక రోజుకి 1,500 శారీస్ చొప్పున మా దగ్గర ఉన్న ప్రతి ఇంటికి కూడా 2 చీరలు, అంటే 5,500 ఇల్లులు ఉంటే 11,000, సుమారుగా 11,000 చీరలు పంపిణీ. అంటే ఒక వార్డులోనే 11,000 చీరలు అంటే చీర అట్లీస్ట్ 500 రూపాయలు తీసుకుని చూసుకున్నా సార్ ఎంతో కాస్ట్ అవుతుంది. అటువంటి కాస్ట్ కూడా ఆయన లెక్కకుండా, అంటే మనం సేవ చేయడానికి ఎంత మనసు ఉండాలి, ఎంతో మనసు ఉండాలి. ఎందుకంటే ఈరోజు 10 రూపాయలు, మా నాన్నగారు ఒక మాట అనేవారు, ఎదుటోడికి 10 రూపాయలు పెట్టాలంటే మంచి దమ్ము ఉండాలనేసి. ఆ దమ్ము ఆయన ఉంది కాబట్టి ప్రజా సేవ చేయడానికి కూడా ఆ దమ్ము కావాలి. ఆ ప్రజలకు ఈవేళ సేవ చేయడం జరుగుతుందండి. అలాగే మహిళా సోదరి మన అందరికీ కూడా ఓన్ చేసుకోవడం. అలాగే మా ఇంట్లో ఇక్కడ మా పూర్ణ మార్కెట్ మా 35వ వార్డులో జరుగుతున్న శ్రీ శ్రీ రదుర్గాలమ్మ అమ్మవారి జాతర కానివ్వండి, ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా చేస్తున్న అంటే ప్రోగ్రాంలు కానివ్వండి, ప్రతి అగ్నిగుండానికి కానివ్వండి ఆయన తాలూకా ధన సహాయంతో. ఎందుకంటే 3,000 రూపాయలు అగ్నిగుండంలో కర్రలు కొనుక్కోవాలనుకుంటే, ఎందుకంటే మనసుకు పెద్దవాళ్ళు అక్కడున్న మా ఓటర్లు కానివ్వండి, మా తాలూకా ప్రజలు కానివ్వండి, డబ్బుకి చిన్నవాళ్ళు. ఎందుకంటే మీకు ఫ్రమ్ ద బిగినింగే చెప్పాను, గుణం ఉన్నోడికి ధనం ఉండదు, ధనం ఉన్నోడికి గుణం ఉండదు. కానీ సీతారావు సుధాకర్ గారి విషయంలో గుణం ఉంది, ధనం ఉంది. ఎందుకంటే మా దగ్గర ధనం లేదు, గుణం ఉంది. ఆ గుణంతో మేము ఇటు ప్రోగ్రామ్స్ కానివ్వండి, అటువంటి ఏది అగ్నిగుండాలు కానివ్వండి, ఇలాగ అమ్మవారి తాలూకా జాతర పండుగలు కానివ్వండి, ఏం చేయాలన్నా సరే ప్రతి ఒక్కటి కూడా డబ్బుతో కూడుకుని మా దగ్గర లేని ఆ డబ్బుని ఏదైతే ఉందో సీతారావు సుధాకర్ గారి తాలూకా ఆర్థిక సహాయంతో సపోర్ట్ తీసుకొని ఈరోజు పండుగ కూడా చాలా జాతర అంబరాన్ని అంటే సంబరాలతో అంగరంగ వైభవం కూడా చేయడం జరుగుతుంది. అలాగ అంటున్నారు. యాక్చువల్గా సీతంరావు సుధాకర్తో 4 కార్పొరేటర్లు సస్పెండ్ చేసినప్పుడు అదే 4 కార్పొరేటర్లు 2 కార్పొరేటర్లు మాత్రం నిన్న పండుగలో కనబడ్డారు. అమ్మాయికి 2 కనబడలేదు. అది అవుట్ ఆఫ్ స్టేషన్ అండి, అవుట్ ఆఫ్ స్టేషన్, అంతకు మించి ఏం లేదండి. సీతారావు సుధాకర్ గారితో మీరు తప్పు చెప్పారు, 4 కాదండి, ఇంకో 4 మొత్తం 8 మంది కార్పొరేటర్లు టచ్ లోనే ఉన్నారు. 4 కార్పొరేటర్లు ప్రజెంట్ ఆయనతో కూడా ట్రావెల్ అవుతున్నారు. మాజీ కార్పొరేటర్లు 4 ట్రావెల్ అవుతూ ఉన్నారు. అలాగే వార్డు ప్రెసిడెంట్లు 4 ట్రావెల్ అవుతూ ఉన్నారు. అది కాకుండా ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఆయన ఒక మాట అన్నారు చూసారా, ఆ రోజు డాల్ఫిన్ హోటల్, అదే దసపల్ల హోటల్లోని దక్షిణ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీని ఖాళీ చేయడం ఖాయం అన్నది, ఆ ఖాయం అన్నది మీకు ఇంకో 2 రోజుల్లో, మీకు రాబోయే రోజుల్లో కూడా ఇతనికి సీట్ అన్నది కన్ఫర్మ్ అయిన వెంటనే ఎవరైతే 4 కార్పొరేటర్లు ఉన్నారో వైఎస్ఆర్సీపీ పార్టీలో వాళ్ళు కూడా ఇటువైపు మనకు వచ్చే విధంగా ఈయన టచ్లో ఉన్నారని చెప్పేసి మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. యాక్చువల్గా సీతంరావు సుధాకర్ గారు ఎలక్షన్ క్యాంపెయిన్ నిర్వహించడంలోని, ఎలక్షన్లు చేయడంలోని దిట్ట. అవునండి,
అతను అదే వర్క్ చేసేవారు, వైసీపీలో బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా అతనే చేసేవారు. అవునండి. 2019 సంవత్సరంలోనే అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తారన్న జగన్మోహన్ రెడ్డి గారు వద్దని చెప్పడం, ఇతను ఇష్టపూర్వకంగా జగన్మోహన్ రెడ్డికి వెళ్ళి అడగడం, అతను వద్దని అనడం జరిగింది. అంటే ఇతనికి ఇష్టపూర్వకంగా నచ్చింది, అడిగారు, వద్దని అన్నారు. ఓకే, అది అయిపోయింది. తర్వాత ఇతనికి ఇష్టం లేకపోయినా ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇచ్చారు ఇతనికి. అతను ఎందుకు అంత బాధపడుతూ ఆ పార్టీలోనే ఉండేవారు, నచ్చకపోయినా అదే పదవిని స్వీకరిస్తూ చేసేవారు. ఎంత చేసినా సరే ఇతనికి కావాల్సిన ఎమ్మెల్యే సీటు ఎందుకు అతనికి అంత దూరం చేసి ఆ వాసుపల్లి గణేష్ కుమార్ గారికి ఇవ్వాలి, ఇతనికి ఇవ్వకూడదని చెప్పి ఇతను మళ్ళీ ఎమ్మెల్సీ చేసి అంత చేశారు అని ఎందుకు అతను అంత దూరం పెట్టవలసి వస్తుంది వైసీపీ పార్టీ? ఒకటండి ఏంటంటే వీళ్ళందరూ కూడా విజయం గారు కానివ్వండి, దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, వీరందరితో ట్రావెల్ అయిన వాళ్ళు. రాజశేఖర రెడ్డి గారితో ఉన్న అనుబంధం దృష్ట్యా ఆ రాజశేఖర రెడ్డి గారితో అనుబంధం ఉన్న వాళ్ళు ఎవరు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని వదలలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ తండ్రికి తగ్గ తనవీయుడిగా పెంచుకు వెళ్ళాలి తప్పితే ఈయన కత్తిరిలాగా కత్తిరించుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు. కేవలం రాజశేఖర రెడ్డి గారు విజయం గారి మీద అభిమానంతో ఈ రోజు వరకు రావడం జరిగింది. ఎందుకంటే ఈయన కేవీపీ రామచంద్రరావు గారు కానివ్వండి, దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, విజయం గారితో కానివ్వండి, ఎందుకంటే ఒక కుటుంబ సభ్యుల్లో మెలిసిన వ్యక్తి. ఈరోజు ఆ కుటుంబంలో ఉన్న సొంత చెల్లెల్నే అతను లెక్క చేయలేదు, ఈయన లెక్క ఏంటండి? కుటుంబ సభ్యుల్లా మెలిసిన వ్యక్తికి కుటుంబంలో ఉన్న బ్లడ్ రిలేషన్ ఇద్దరు చెల్లెళ్ళు, ఆ సునీత గారి గారు కానివ్వండి, వైఎస్ సునీత రెడ్డి గారు కానివ్వండి, శర్మిలా రెడ్డి గారు కానివ్వండి, వాళ్ళనే లెక్క చేయలేని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇతనికి చెల్లి విలువ తెలియదు, తల్లి విలువ తెలియదు, ఇంకా ప్రజల విలువ ఏం తెలుస్తుంది, ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాల విలువ ఏం తెలుస్తుంది? ఇప్పుడున్న రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శల మీద ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. అవునండి. రాజకీయాలు పక్కన పెట్టి ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగత విమర్శల మీద జరుగుతున్నాయి. దానికి ఏముంటుంది సార్ కారణం, అసలు ఏముంటుంది? అది అంటే నాయకుడు పరిపాలన చేసే నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ నాయకుడు తాలూకా దాష్టికత అది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీలోని అసలు ఇలాగా వ్యక్తిగత విమర్శల మీద వెళ్ళండి అని చెప్పేసి పునాది వేసి శంకుస్థాపన చేసిన నాయకుడు ఎవరనంటే వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు. కొడాలి నాని గారి దగ్గర నుంచి ప్రారంభం అయిందండి. రోజా, కొడాలి నాని, ఆళ్ళ నాని, పేరు నాని, ఇలా చెప్పుకుంటూ పోతే ఇలాగ ఇంకా వీళ్ళ దగ్గర నుంచి అంత వైఎస్ఆర్సీపీ పార్టీలోంచి ఈ వ్యక్తిగత విమర్శలు మొదలయ్యాయి తప్పితే, అంటే రాజకీయ పార్టీలో మాకు ఊహ తెలిగి మేము పుట్టి బుద్ధి తిరిగిన తర్వాత మేము ఎప్పుడు కూడా ఇటువంటి వ్యక్తిగత దోషణలు చేసుకున్న పార్టీ నాయకులు మేము ఎప్పుడు కూడా చూడలేదు. ప్రజాస్వామ్యంలోని ప్రజాసేవ చేయాలి. ప్రజాసేవ చేస్తున్నప్పుడు అవతల తాలూకా వైఫల్యాలు, అంటే ఆ ప్రభుత్వం చేయలేని వైఫల్యాలు ఏమైనా ఉంటే వైఫల్యాలను ఎత్తి చూపించాలి తప్పితే పక్కనున్న వ్యక్తిగత దోషాలు కానివ్వండి, నా మీద కూడా ఏదో పేపర్లో ఏదో రాయించి పేపర్లో ఈ విధంగా చూపించి మా దగ్గర కూడా ఇలా ఉన్నాయి అది అని చెప్పేసి ఓ పనికిమాలిన కుక్కలు ఏదో కారు కోతలు కోస్తూ ఉన్నాయి. కనీసం డిపాజిట్లు రాలేని కుక్కలు కూడా ఈరోజు నా మీద మళ్ళీ కవాకులు చవాకులు పేలుతున్నారంటే అటువంటి కుక్కలకి సమాధానం చెప్పుకుంటూ పోతే మన ప్రజలకు సేవ చేసుకునే టైం వేస్ట్ అవుతుంది అనేసి, ప్రజలకు సేవ చేసుకోవడానికే మనకు టైం లేదు, అలాంటి కుక్కలకి సమాధానం చెప్పుకొని ఆ కుక్కల దగ్గర టైం వేస్ట్ చేసుకునే ఇది మన దగ్గర లేదని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. నిన్న మీడియా ముఖ్యంగా చెప్పారు ఏమని, సీతంరావు సుధాకర్ గారికి సెకండ్ లిస్ట్ లో టీడీపీ జనసేన కూటమి సెకండ్ లిస్ట్ లో పేరు రావడానికి 100% అవకాశం ఉందని ఉంది సార్. అది కన్ఫర్మేషన్ అయిపోయినట్టే 100కి 200% లో కూడా మనకు కన్ఫర్మ్ అయిపోయిందండి. రేపు రాబోయే రోజుల్లో అంటే ఆదివారం నాడు నాకు తెలిసి అంటే ఈవేళ పొత్తులతో బీజేపీ పెద్దలతో పొత్తుల కోసం సమీకరణల కోసం అక్కడ ఎవరు ఢిల్లీలోని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూర్చోవడం జరిగింది. వారితో పొత్తులు ఒప్పందాలు అయిపోయిన తర్వాత బయటకు వచ్చి రేపు దీని మీద సమీకరణ జరిపి శనివారం నాడు ఆదివారం నాడు ఆ ఫైనల్ లిస్ట్ అన్నది అనౌన్స్ చేయడం జరుగుతుంది. సెకండ్ లిస్ట్, ఆ సెకండ్ లిస్ట్లోనే మన సీతంరావు సుధాకర్ గారి పేరు కూడా రావడం జరుగుతుంది. వంశీకృష్ణ శ్రీనివాస్ గారు కూడా ఆ సీటు కోసం ఆశావాహంలో ఉన్నారు. లేదండి, ఆ సీటు జనసేనకి వస్తుంది అని చెప్పి అయితే బయట జరుగుతున్న సర్వే లెక్కల ప్రకారం వస్తుంది. అది లేదండి, అంటే అది ఏంటంటే అంటే ఐవీఆర్ఎస్ సర్వేలు కానివ్వండి ఇవన్నీ కూడా ఏంటంటే జరుగుతూ ఉంటాయి, అవన్నీ జరుగుతాయి. కానీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు అయితే మాత్రం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం నుంచి అడగడం అయితే వాస్తవం. అంటే విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో ఆయన అయితే మాత్రం అసంతృప్తిగానే ఉన్నారు, కానీ విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గానికి అయితే మాత్రం ఆయన ఇంట్రెస్ట్ కూడా చూపించట్లేదు. భీమిలి నియోజకవర్గం అంటున్నారు. భీమిలి నియోజకవర్గంలో పంచకర్ల సందీప్ గారిని తీసుకెళ్లి అమ్మవారితో దర్శనం చేయించి క్యాంపెయిన్ స్టార్ట్ చేయించారు. ఎవరు? వంశకృష్ణ శ్రీనివాస్ గారు. నిజంగా అక్కడి నుంచి పోటీ చేసే అతనే
చేసేవారు. అది అమ్మవారి గుడికి వెళ్ళి అతనే పోటీ చేసి నేను నించుంటానని చెప్పండి. ఆ రోజు వెళ్ళి పంచకర్ల సందీప్కి సపోర్ట్ చేశారు అక్కడ. అవునండి. భీమిలో రాజకీయంలోని రాత్రి రాజకీయ సమీకరణలు మారుతూ ఉంటాయి. బీఫామ్ మీద నా పేరు ఉండేది, నా పేరు తీసి వేరేగా రాయడం జరిగింది. రాజకీయ సమీకరణలు ఏ టైంలో ఏం జరుగుతాయి చెప్పలేము మనం. అది ఏదైనా జరగచ్చు. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం మీద అయితే వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి కూడా అంటే ఆయన తాలూకు అనుచరులు కూడా చెప్పడం జరిగింది. ఆయనకైతే భీమిలి బాగా ఇంట్రెస్ట్ అని చెప్పేసి కూడా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను సార్. ఓకే, అసలు వాసుపల్లి గణేష్ గారు కుమార్ మీద ఎందుకు అంత భేదాభిప్రాయాలు? అసలు ఏం జరుగుతుంది? అసలు దక్షిణ నియోజకవర్గంలో వాసుపల్లి గణేష్ కుమార్ గారు అంటే అంత వ్యతిరేకత ఎందుకు? యాక్చువల్గా 2 పర్యాలు అతను గెలిచారు, ఒక ఎమ్మెల్యేగా గెలిచారు అంటే అతనికి ఎంతో పట్టుంటే కానీ రాదు అది. కానీ అలాంటి వ్యక్తికి ఇప్పుడు ఎందుకు అంత వ్యతిరేకత జరుగుతుంది? కార్పొరేట్లు కొంతమంది విమర్శిస్తున్నారు, కొంతమంది ఇచ్చేస్తున్నారు. అది అంత వ్యతిరేకత ఎందుకు జరుగుతుంది సార్? ముందు ఏది చెప్పమంటారా? గెలిచిన దానికి చెప్పమంటారా, వ్యతిరేకతకి చెప్పమంటారా? గెలిచింది అయిపోయింది అంటే వ్యతిరేకత చెప్పమంటారా? ఇప్పుడు కొంచెం మనం మాట్లాడాలి. గెలిచింది ఎలాగ గెలిచారు, ఎందుకంటే అప్పుడు దాని మీద కూడా విశ్లేషణ ఇస్తాను సార్. నేను గెలిచిన దాని మీద విశ్లేషణ ఇస్తాను, తర్వాత అప్పుడు వ్యతిరేకత గురించి చెప్తాను. గతంలో వాసుపల్లి గణేష్ కుమార్ గెలవడం జరిగిందని అంటే విశాఖ దక్షిణ నియోజకవర్గం ప్రజలు నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే ఒకసారి ఎలియన్స్లో పవన్ కళ్యాణ్ గారి ఎలియన్స్లో, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీకి విశాఖ దక్షిణ నియోజకవర్గంలో 14 కానీ 19 కానివ్వండి ఆదరణ లేదు. ఆదరణ లేకపోవడం వల్ల వాసుపల్లి గణేష్ కుమార్ కాదు, ఆ ప్లేస్లో వేరే ఎవరిని నిలబెట్టినా సరే గెలుపుకైతే మాత్రం 100% కూడా ఛాన్స్ అండి. శ్రీనివాస్ గారు పెద్ద క్యాండిడేట్ అతను. అవునండి, అతను ఓడిపోతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత విశాఖపట్నంలో 4 సీట్లలోనూ ద్రోణ శ్రీనివాస్ గారు పట్టిన వ్యక్తి. అతను చాలా బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి మీద వాసుపల్లి గణేష్ కుమార్ గెలవడం ఎవరు అనుకున్నారు? కానీ అక్కడ కూడా వాసుపల్లి గణేష్ కుమార్ గారు విజయకేతం ఎగరేశారు. అక్కడ లాస్ట్ టైం గత ఎలక్షన్ లో పోటీ చేసినప్పుడు 175 నియోజకవర్గాల్లోని జగన్మోహన్ రెడ్డి గారు నిలబడ్డారు తప్పితే క్యాండిడేట్లు ఎవరు కాదు. 175 నియోజకవర్గాల్లోని మీరు చూస్తే ఎక్కడ కూడా క్యాండిడేట్లు అభ్యర్థిగా ఎక్కడ కనబడలేదు మనకి. అలా కనబడేటట్టుగా అయితే 151 స్థానాల్లోని ఎవరు కూడా గెలవరు కదా. అలా గెలిచారని అంటే కారణం ఏంటంటే 175 నియోజకవర్గాల్లోని జగన్మోహన్ రెడ్డి గారే గెలిచారు. కానీ విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు, నారా చంద్రబాబు నాయుడు పోటీ పడ్డారు. ఆ పోటీ పడిన దాంట్లోని దక్షిణ నియోజకవర్గం అయినా సరే ద్రోణరావు శ్రీనివాస్ గారు కాదు, వాసుపల్లి గణేష్ కుమార్ గొప్పతనం కాదు. అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు పోటీ పడ్డారు. ఆ పోటీ పడిన దాంట్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు, నారా చంద్రబాబు నాయుడు గెలిచారు. ఆయన పేరు పెట్టుకొని గెలిచి ఇతను ఈ 5 సంవత్సరాల కాలంలో కూడా ఎక్కడ కూడా అభివృద్ధి చేయకుండా అంతకుముందు గెలిపిన ఎలియన్స్లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు తాలూకా టీడీపీ ఎలియన్స్లో కూడా గెలిచి చిత్తశుద్ధితో కనీసం నేను ఈవేళ 3 సంవత్సరాలు పరిపాలన చేశాను. ఈ 3 సంవత్సరాలు 15 కోట్ల అభివృద్ధి నిధులు నేను నా వార్డులో నేను చూపించడం జరుగుతుంది. ఈరోజు ఓపెన్ డిబేట్, ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. కనీసం అంటే 15 × 12 వార్డులు 180 కోట్లు అభివృద్ధి మీరు 10 సంవత్సరాలను చేయలేకపోయారు. 10 సంవత్సరాల్లో విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఆయన 10 సంవత్సరాలు కూడా కాదు, 10 సంవత్సరాలకు 60 రోజులు తక్కువ. ఎందుకంటే ఇతను చరిత్రహీనుడిగా మారిపోయాడు. చరిత్రలో ఎక్కడ ఎప్పుడూ లేని విధంగా 5 సంవత్సరాల కాలంలో రాజకీయంగా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీకి వెళ్ళిపోయింది. జంపు జలానిగా ఒక పేరు తెచ్చుకున్నాడు. రెండొకటి 60 రోజులు ఇంకా పదవీ కాలం ఉన్నప్పటికీ కూడా అనర్హత వేటు వేయించుకున్నాడు. ఈరోజు వెబ్సైట్లో చూస్తే ఎమ్మెల్యేగా అతని ఫోటో కనబడదు. 175 మంది ఉన్నారు అంటే 175 మందిలో 5 గీసిన అనర్హతలో ఇతను తలక ఫోటో టపక్కమని లేచిపోయింది. ఎందువలన అంటే ఇది 2 కలంకాలు తీసుకొచ్చారు విశాఖ దక్షిణ నియోజకవర్గంలో 75 సంవత్సరాల్లోనే. వైసీపీ అతనికి సీట్ ఇస్తుందంటారు సార్? మరి 100% అతనికి సీటు ఇవ్వాలి. యాక్చువల్గా సీట్ ఇస్తేనే ఇక్కడ పోటీ అని అన్నది 10 సంవత్సరాలు అతను నిజంగా కానీ ప్రజల మద్దతు, ప్రజలకు ఉపయోగపడేలాగా నిజంగా కానీ అభివృద్ధి చేస్తుంటే ప్రజలు కంపల్సరీ అతనికి 3వసారి అన్నది అతను గెలిపిస్తూ ఉంటారు. అతను చేయలేకపోతే మాత్రం 100% చిత్తుగా అంటే గతంలో ద్రోణరాజు గారికి 48,400 రావడం జరిగింది. అంతకుముందు కోలా గురువులు గారికి 48,200 రావడం జరిగింది. ఇతను కనీసం 48,000 కాదు కదా 40,000 ఓట్లు కూడా రావని మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. సీతంరావు సుధాకర్ గారు దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మీరు వెనకతలా అయితే తిరిగి ప్రజాసేవలు చేస్తున్నారు. ఎమ్మెల్యేగా 100% గెలుస్తారు అనుకుంటున్నారా? నో డౌట్ అండి. బంపర్ మెజార్టీ. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం ఎప్పుడు కూడా తెలివైన వాళ్ళకి నమ్మకం కుదిరిందని అంటే ఈ 7 నియోజకవర్గాల్లోని అంటే మన విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న 7 సెగ్మెంట్లలోని రాణి మెజార్టీ, బంపర్ మెజార్టీ సీతారాం సుధాకర్ గారికి రాబోతుందని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే విశాఖ దక్షిణ నియోజకవర్గంలో నేను ఉంటున్నాను.
విశాఖ దక్షిణ నియోజకవర్గం తాలూకా రాజకీయ సమీకరణలో సమకాలీకులు అందరితో నేను ఉంటున్నాను, ప్రజలతో నేను మమ్మకి అవుతూ నిత్యం ప్రజల్లో ఉంటున్నాను. ప్రజా సమస్య వచ్చిందనంటే ఆ ప్రజా సమస్య అంతు చూసే వరకు కూడా నేను నిద్రపోను. ఇప్పుడు టోటల్గా దానికి శాశ్వత పరిష్కారం చేసేవంతు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఒకటి, అవునండి, వైసీపీ ఒకటి, అంటే 13, 26 మంది కార్పొరేటర్లు. అవునండి, అవునండి. 26 మంది కార్పొరేటర్లు. మీ సీతంరావు సుధాకర్ గారి వెనకతల, మీ వెనకతల ఉన్న కార్పొరేటర్లు మొత్తం ఎంతమంది సార్? 100% మీకు ఇప్పుడు గతంలోనే చెప్పాను, 4 కార్పొరేటర్లు ఆయనతో ఉన్నారు, మాజీ కార్పొరేటర్లు 4 ఉన్నారు. అలాగే రేపు ఇక్కడ టచ్ లో ఉన్న 4 కార్పొరేటర్లు కూడా రావడం జరుగుతుంది. అలాగే పార్టీ సీట్ ఇచ్చాక. అలాగే ఇప్పుడు టీడీపీ కార్పొరేటర్లు ఎవరైతే 4 గెలుచున్నారో వాళ్ళు కూడా ఆల్రెడీ ఇతను రాక కోసం ఆహ్వానించడం జరుగుతుంది. వైఎస్ఆర్సీపీలో ఉన్న పెద్ద పదవులు పొందుతున్న వాళ్ళు కూడా దక్షిణ నియోజకవర్గంలో క్లస్టర్లో కానివ్వండి, కన్వీనర్లో కానివ్వండి, గృహ సారథుల్లో కానివ్వండి, పదవులు పొందుతున్న వాళ్ళు కూడా ఇతనికి సీట్ రావాలి, ఇతనే గెలాలని కోరుకుంటున్నారు. కందుల నాగరాజు గారు మీకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నారా? 100% చేయాల్సిందే. ఎందుకంటే పార్టీ కట్టుబడి జనసేన పార్టీ, టీడీపీ, ఎలియన్స్ పార్టీ ఆశావాహుల్లో ఒకళ్ళు అంటే మరి ఆశావాహులు ఎంతమంది అయినా ఉండొచ్చు, కానీ పార్టీ అనేది సీట్ ఒక్కరికే కేటాయింపు జరుగుతుంది. దాన్ని ఇప్పుడు ఇక్కడ దక్షిణ నియోజకవర్గంలోని అంటే ఢీకొనగలగాలి. ఆ ఢీకొనగలగాలి, ఇక్కడ ఉన్న సమస్యల మీద అవగాహన ఉండాలి. అలాంటి అవగాహన ఉన్న వ్యక్తిగా, ఢీకొనగలిగే వ్యక్తిగా ఇతన్ని 2 పార్టీలు కలిపి మద్దతు ఇచ్చి ఇతను నిలబడుతున్నప్పుడు మేమేనే కాదు, నాగరాజు గారైనా కాదు, సాదిక్ అనే కాదు, గోడి నరసింహాచార్యనే కాదు, ప్రతి కార్పొరేటర్ కూడా ఆయన కింద పనిచేయవలసిందే. అంటే ఆయన్ని బలపరిచి, ఎందుకంటే పార్టీ అధిష్టానం మాట ఎవరైతే ఉన్నారో బలపరిచిన వ్యక్తి మన సీతారావు సుధాకర్ గారు. ఆ బలపరిచిన వ్యక్తిని మనం గెలిపించుకుంటేనే రేపన్న రోజున విశాఖ దక్షిణ నియోజకవర్గంలో సమస్యలు తీర్చడం అవుతుంది. ఎందుకంటే విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్గా గండి బాబ్జీ గారు ఉన్నారు. ఇప్పుడు గండి బాబ్జీ గారు కూడా మీకు సపోర్ట్ చేస్తారని అంటారా? 100% చేయాల్సిందే కదా. ఎందుకంటే అతనికి కూడా మామూలుగా, ఎందుకంటే బూడి ముత్యాల నాయుడు గారిని కొట్టాలి అని అంటే గండి బాబ్జీ గారు తెర మీదకి రావాలి. బూడి ముత్యాల నాయుడు గారు ఏదైతే ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారో అందులోని ఆ మాడుగుల సిగ్మెంట్లో ఉన్న ఒక మండలం గతంలో చేసినప్పుడు పెందుర్తి మండలం ఉండేది, పెందుర్తి సిగ్మెంట్లో ఉండేది. ఆ పెందుర్తి సిగ్మెంట్లో ఉన్న ఆ మండలానికి ఆయన ప్రాతినిధ్యం గతంలో వహించి ఉన్నారు కాబట్టి అతనైతే ఈజీగా దీన్ని అంటే ఈ నాయకత్వం చేయగలుగుతాడు అనే ఉద్దేశం మీద నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచించి ఆయన్ని మాడుగులు పంపించి బూడి ముత్యాల నాయుడు గారి మీద పోటీకి దింపే యోచనలో ఉన్నట్టుగా నా తాలూకు సమాచారం నాకు అంటే మా రేంజ్లో ఉన్న సమాచారం. ఓకే, వాసుపల్లి గణేష్ కుమార్ పేరు చెప్పగానే అంత ఫైర్ అయిపోతున్నారు కదా, అంత భేదాభిప్రాయాలు, అంత నయవంచుకున్న వర్క్లు అయితే చేశారంటారు. అంటే ప్రజలకి మంచి చేస్తే నాకు అందరూ కూడా సమానమే. ప్రజలకి చెడు చేసిన వ్యక్తి ఎవరైనా సరే నేను ఉపేక్షించనండి. ఎందుకంటే ప్రజలతో నాకు అంత మమేకం అయిపోయింది. ప్రజలకు మంచి ఎవరైనా అన్నదానం చేస్తున్నారని అంటే నా సొంత డబ్బులో నాకు కలిగినంత, నా చేతనైనంత ఒక ఉల్లిపాయ బస్తా, ఒక బంగాళదుంప బస్తా, ఒక పచ్చిమిర్చి, అల్లం నేను ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రజల తాలూకా రక్తాన్ని పీడిస్తున్నట్టుగా ఎవరైనా సరే వసూలు చేస్తున్నాడో అని అనుకోండి, ఒక ఆశీల రూపంలో కానివ్వండి, పార్కింగ్ విషయంలో కానివ్వండి, ఏదైనా చేశారని అంటే వాటి మీద ఎక్కడికైనా సరే నేను కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా ఏం చేసినా సరే నేనైతే ఒప్పుకోను సార్. అందుకనే సరే ప్రజలకి ఉపయోగపడే వాళ్ళు చేసే విధంగా ఉంటే నేను ఎవరినైనా సరే, అంటే ఇతను ప్రజలకు చెడు చేసే వ్యక్తి కాబట్టి. ఎందుకంటే విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు వదిలేశాడు గాలికి. ఎందుకంటే 35 సంవత్సరాలు 40 సంవత్సరాల కిందట వేసిన ఏవైతే యూజీడీ కింద మట్టి పైపులు ఉన్నాయి, ఆ మట్టి పైపులు మరామతులు చేయించలేదు, పునర్నిర్మాణం చేయించలేదు. అలాగే ఇదే మట్టి పైపుల్లో నుంచి పందికొక్కులు కొరికేస్తే కింద వేసిన జిఏ లైన్ డ్రింకింగ్ వాటర్, ఆ డ్రింకింగ్ వాటర్లోకి ఈ యూజీడీ వాటర్ ఏదైతే బాత్రూమ్ వాటర్ యూజీడీది అందులో కలిసిపోయి మిక్స్ అయిపోయి స్మెల్ వచ్చేస్తుంది. అది బాగు చేయలేదు. యాక్చువల్గా ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఈ విషయాన్ని వాసుపల్లి గణేష్ కుమార్ దృష్టి తీసుకెళ్తే ఇది అతను జీవీఎంసీ కమిషనర్ కూడా చాలా గట్టిగా అడిగారని చెప్పి మనకు బయట అయితే వార్తలోనే ఆ ప్రెస్ మీట్ మేము కూడా వెళ్ళాం. యాక్చువల్గా జనం అయితే ప్రజా దర్బార్లో వాసుపల్లి గణేష్ కుమార్ గారికి చూపించారు, ఇలాంటి వాటర్ మేము తాగుతున్నాం సార్ ఇప్పుడు మేము అని చెప్పాను. అంటే అతను అయితే గట్టిగానే కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. అది జనాల ముందు ఆ విధంగా చెప్పి బ్యాక్గ్రౌండ్ చేసే విషయం వేరంతా లోపల ఇప్పుడు ఏదైతే కాంట్రాక్ట్ వేస్తాడు, వచ్చిన కాంట్రాక్టర్ పని అయితే చేయించకుండా డబ్బులు తీసేసుకుంటాడు. పని చేశాడు, సాల్వ్ అవ్వలేదు, ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఎందుకంటే నాయకుడికి ఎప్పుడైనా సరే చిత్తశుద్ధి ఉంది అని అంటే సమస్యని శాశ్వత పరిష్కారం చేయగలుగుతాడు. నాయకుడికి అవగాహన లేదనుకోండి, పరిపాలన నాయకుడిది ఎవరైతే గెలిపించిన నాయకుడికి అవగాహన లేకపోతే సమస్య ఎప్పటికీ సమస్య. ఈరోజు కూడా వాసుపల్లి గణేష్ కుమార్ ప్రజా దర్బార్కి విశేష స్పందన జనాలు వస్తున్నారు అని అంటే ఏంటంటే అర్థం, సమస్యలు తీరకపోతేనే జనాలు వస్తారు.
సమస్యలు పరిష్కారం కావట్లేదు, పరిష్కారం చేయట్లేదు, చిత్తశుద్ధి లేదు అతనికి. అంటే 4.5 ఏళ్ళలో ఏ సమస్యలు పరిష్కరించ 9.5 సంవత్సరాల్లో ఓకే 9.5 సంవత్సరాల్లో ఏ సమస్య చేయలేదు కాబట్టి ఆయన దగ్గరికి ఇంకా కూడా విశేష స్పందనతో బాబు నా సమస్య తీర్చని ఎమ్మెల్యే దగ్గరికి ఆధార్ కార్డు రేషన్ కార్డు కూడా ఈవేజులు పట్టుకొని వస్తాను. నేను పూర్ణ మార్కెట్ 35వ వార్డు కార్పొరేటర్గా గెలిచి 2021లో నా వార్డుకి రోజుకి ఆఫీస్కి సాయంత్రం వేసిన రోజుకి 30 మంది వచ్చేవారు. అలా 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 గ్రాడ్యువల్గా ఈ రోజు 20 మంది రావడం కూడా లేదు. కనీసం ఇప్పుడు ఇద్దరు కూడా రావట్లేదు. ఓకే 21లోనే 30 మంది వస్తే 22కి వచ్చేసరికి 20 మంది అయిపోయారు, 23 వచ్చేసరికి 10 మంది అయిపోయారు, ఇప్పుడు 24కి వచ్చేసరికి కనీసం ఇద్దరు కూడా రోజుకి రావట్లేదు. అంటే మా వార్డులో ఆ సమస్యలు నేను తీర్చుకోగలిగాను కాబట్టి, ఎందుకంటే మీకు అభివృద్ధి అన్నది నేను చూపిస్తాను. ఓపెన్ ఛాలెంజ్ నా 3 సంవత్సరాల అభివృద్ధి ఏంటన్నది నేను చూపిస్తాను. ఎందుకంటే పూర్ణ మార్కెట్ దగ్గర నుంచి రామకృష్ణ జంక్షన్ వరకు 7 ఫౌంటైన్లో పెరిగేవి. యూజీడీ ఆ డ్రైన్స్ వాల్స్ ఎప్పుడు కూడా మ్యాన్ హోల్స్ పైకి లేచిపోయి ఉండేవి. రోడ్డు చిందరవందరగా ఉండేది. ఎందుకంటే ఆ బురదంతా ఇక్కడ పడడం వల్ల దాని మీద వాహనదారులు అందరూ కూడా ఆ బాత్రూమ్ మీద వెళ్ళిపోవడం జరిగేది. రోడ్డు అంతా స్మెల్ దుర్గంధ మొత్తం అంతా కూడా చాలా ఇబ్బంది పడేది. యూజీడీ ప్రాజెక్టు ద్వారాగా 3 కమిషనర్లు మారారు. మేము లోకల్లో ఉండేలా కానీ మేము నాయకులుగా మేము ఎప్పుడు మారం కాబట్టి మారిన ప్రతి కమిషనర్కి కూడా సమస్యను వివరించి ఆ సమస్యని శాశ్వత పరిష్కారం చేసాం. ఈరోజు ఆ సమస్య లేదు. సమస్య క్లియర్ అయిపోయిన వెంటనే 6 అంగుళాలు ఈ చివరి నుంచి ఆ చివరికి 49 లక్షల రూపాయలు పెట్టి ఈ చివరి నుంచి చివరికి రోడ్డు వేయడం జరిగింది. అలాగే 3 స్కూళ్ళు స్మార్ట్ సిటీ వాళ్ళతోటి, స్మార్ట్ సిటీ చైర్మన్ అయిన కలెక్టర్ గారితో మాట్లాడుకొని జీవీఎంసీ ప్రైమరీ స్కూల్ అయిన ఒక తుఫాన్ బిల్డింగ్లో కానివ్వండి, గణేశ్వర పాఠశాల కానివ్వండి, స్టేడియం ఆపోజిట్లో ఉన్న హై స్కూల్ కానివ్వండి, 3 స్కూల్ని కూడా స్మార్ట్ స్కూల్లో తయారు చేసాం. ఒక్కో స్కూల్కి 90 లక్షల రూపాయలు పెట్టడం జరిగింది. అలాగే పూర్ణ మార్కెట్లో 30 సంవత్సరాల కింద కట్టి, ఎప్పుడు 125 సంవత్సరాల చరిత్ర ఉన్న పూర్ణ మార్కెట్కి 30 సంవత్సరాల కింద కట్టిన ఆ బిల్డింగ్కి కనీసం బూజులు పట్టడమే కానీ కనీసం ఒక కరెంట్ మీటర్ కానివ్వండి, ఒక ఎలక్ట్రికల్ బల్బు కానివ్వండి, కనీసం ఒక స్విచ్ కూడా ఎవరు కూడా ఏ నాయకుడు కూడా ఈ రోజు వరకు కూడా రావడం వెళ్ళడమే తప్పితే ఎవరు కూడా రూపాయి పెట్టలేదు. కానీ నేను 50 లక్షల రూపాయలు పెట్టించాను. 39 అంటే 29 లక్షల రూపాయలు, సుమారు 30 లక్షల రూపాయలు పెట్టి షెడ్లు అవి వేసి రెనోవేషన్ చేయడం జరిగింది. 20 లక్షలు 30 లక్షలు ఖర్చు పెట్టినంత మీ సొంత నిధి అయితే కాదు కదా. కాదండి, గవర్నమెంట్ ఇచ్చిన అమౌంట్. జీవీఎంసీ గవర్నమెంట్ ఏమంటుంది అంటే అదే చెప్తున్నాను, మాకు కార్పొరేటర్తో సంబంధం లేదు, వ్యక్తులతో సంబంధం లేదు, మేము ప్రజాసేవ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అందువల్ల ఆ కార్పొరేటర్ మాకు అర్జీ పెట్టుకున్నారు, ఆటోమేటిక్గా దాన్ని ఇంప్లిమెంట్ చేసాము, డెవలప్మెంట్ చేస్తాం, అది ఆటోమేటిక్ జరుగుతుంది అని. నేను చెప్పేది అదే కదండి. ఇప్పుడు దక్షిణ నియోజకవర్గానికి వాజ్పేయి గణేష్ కుమార్ సొంత నిధులతో నేనే ఖర్చు పెట్టమని ఏం చెప్పట్లేదండి. ప్రభుత్వానికి అర్జీ పెట్టి దక్షిణ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయమనే కదా మనం చెప్పేది. ఒక కార్పొరేటర్ లెవెల్లో ఒక కార్పొరేటర్ లెవెల్లో 15 కోట్ల రూపాయల నిధులతోటి జీవీఎంసీ తాలూకా సపోర్ట్ తీసుకొని లోకల్ గవర్నమెంట్ తోటి నేను ఇంత అభివృద్ధి చేసినప్పుడు మీరు స్టేట్ గవర్నమెంట్ తోటి మీరు ఎందుకు చేయలేకపోయారు ఎమ్మెల్యేగా? నేను చెప్పేది అది. 12 వార్డులు ఉన్నాయి. 12 × 15 అంటే 180 కోట్లు. 180 కోట్లు మీరు 3 సంవత్సరాలు అంటే 3 మూళ్ళు 9 సంవత్సరాలు చేశారు. అంటే 180 × 3 అంటే 540 అంటే 1000 కోట్లు మీరు అభివృద్ధి చూపించాలి. మీరు 1000 కోట్ల అభివృద్ధి కాదు కదా, కనీసం 1 కోటి రూపాయల అభివృద్ధి చూపించలేకపోతున్నారు. మీరు కట్టిన ఒక బిల్డింగ్ చూపించండి, మీరు వేసిన ఒక కాలువ చూపించండి, మీరు వేయించిన ఒక రోడ్డు చూపించండి. నేను 15 కోట్ల రూపాయలు రేపు రాబోయే మళ్ళీ ఈ నెల 15 రోజుల్లోనే ఇంకా 5 కోట్ల రూపాయలు నేను ఈ నోటిఫికేషన్ ముందే నేను ఏర్పాటు చేస్తున్నాను. డాల్ఫిన్ జంక్షన్ దగ్గర నుంచి సిహార్ జంక్షన్ వరకు కూడా సుమారు 1,50,00,000 రూపాయలతో బ్లాక్ టాప్ రోడ్డు వేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు నిన్న మనం చీరల పంచే కార్యక్రమం పెట్టుకున్నాం 35వ వార్డులో. అక్కడ ఒక శిలాఫలకం అయితే ఉంది. 40 సంవత్సరాల కిందట దోనరాజు సత్యనారాయణ గారు ఆ శిలాఫలకం ఏర్పాటు చేసి అక్కడున్న మాసేరి 170 ఇల్లులు ఉన్నాయి సార్. అవునండి, 175 ఇల్లు. 175 ఇల్లుని డెవలప్మెంట్ చేస్తాము, దానికి ఒక పట్టా ఇస్తాము, రిజిస్ట్రేషన్ చేస్తాం అన్న కాన్సెప్ట్ పెట్టి ఇప్పటికీ ఏ నాయకుడు కూడా దాన్ని పట్టించుకోకుండా ఆ శిలాఫలకం అయితే అలాగే ఉందండి, ఏ నాయకుడు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదని చెప్పి నిన్న మీ దగ్గరికి వచ్చి కవర్ చేసినప్పుడు ఆ ప్రజలందరూ కూడా మా దగ్గరకు వచ్చి మమ్మల్ని అడిగారు. అసలు 40 సంవత్సరాల కిందట అంటే ఇప్పుడు రేపు పొద్దున్న మీరు ఎప్పుడైనా సీతంరావు సుధాకర్ గారు కానీ నిజంగా దేవుడి దయ వల్ల మీరు అనుకున్న దయ వల్ల వస్తే దానికి ఏమైనా పరిష్కారం చూపించాలి? 100% పరిష్కారం చూపుతాం సార్. ఎందుకంటే గతంలోనే 2 సార్లు శంకుస్థాపన చేసిన మహానుభావుడు ఈయనే. 7 ఫ్లోర్లు కట్టేస్తాడట, కింద 2 సెల్లార్లు తవ్వేస్తారట, 5 ఫ్లోర్లు కట్టేస్తారట. వాళ్ళకి కట్టుకోవడానికి గుడ్డే లేదు, ఉండడానికి గూడే లేదు, వాళ్ళకి సెల్లార్ పార్కింగ్లు ఎందుకండి? లిఫ్ట్లు పెట్టేస్తాను అంటున్నాడు.
ఎందుకంటే అంటే జరగని పనులు, జరగని హామీలు, అబద్ధపు. ఎందుకంటే 2014లో ఆయన గెలిచింది కానివ్వండి, 19లో గెలిచింది కానీ అబద్ధంతోనే గెలిచాడు. యాక్చువల్గా వాళ్ళతో మేము డిబేట్ పెడదామని చెప్పి అనుకున్నాం సార్. ఆ రోజు సీతమ్మ సుధాకర్ గారు మీరు తీసుకురాగలరా, ఆ హామీ ఇప్పించగలరా అక్కడ మీరు? ఇప్పిస్తామండి, తప్పకుండా ఇప్పిస్తానండి. ఎందుకంటే డైరెక్ట్ గా ప్రజలు మాతో అన్ని మాటే. అవునండి సార్, మాకు గానీ హామీ ఖచ్చితంగా నిలబెడితే మన 170 మంది అంటే ఒక ఇంటికి 4. అవునండి 170 × 4 14. మనకి ఇంత జనం కూడా ఆటోమేటిక్ గా మనకి మా ఓట్లైనా వాళ్ళకే వేస్తాం. ఎందుకంటే 40 సంవత్సరాల నుంచి మేము యాత్ర పడుతూనే ఉన్నాం. 40 కాదులేండి 70 సంవత్సరాల నుంచి మేము యాత్ర పడుతూనే ఉన్నాం. మాకైతే పరిష్కారం అయితే జరగట్లేదు. మేము ఇలాగే కరోనా టైంలో అయితే మాకున్నంత దీనస్థితి అయితే ఎక్కడ లేదు. నిజంగా కరోనా వచ్చినప్పుడు మా పరిస్థితులు మాకు అర్థమయ్యాయి. మేము ఏ స్థితిలో ఉన్నాం మాకు అర్థమైంది. ఈ రోజు ఏదో కూడుంది తింటున్నామని కాదు, కరోనా టైంలో అయితే మాకు నరకం కనబడింది సార్. మాకు సపోర్ట్ ఏ పార్టీ అయితే ఇస్తుందో ఆ పార్టీ డెఫినెట్ గా మేము సపోర్ట్ చేస్తాం అన్నారు. యాక్చువల్ గా మేము వాళ్ళతో అందరితో కలిపి ఒక డిబేట్ పెట్టడానికి అయితే రెడీగా ఉన్నమాట మా ఛానల్ తరఫున. ఆ రోజు మీరు సీతమ్మ సుధాకర్ గారిని తీసుకొచ్చి ఆ డిబేట్ లో అతను హామీ ఇప్పించగలరా సార్? మీరు చెప్పారు కాబట్టి నేను ఈవేళ మిమ్మల్ని, ఎందుకంటే మీరు హామీ ఇప్పించగలరా అని చెప్పేసి మీరు అడిగారు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అక్కడ 175 కుటుంబాలు అని చెప్పి మీరు చెప్పారు కదా. ఒరిజినల్ గా అది ఆ ప్రాంతంలోని 96 కుటుంబాలు మాత్రం ఉన్నాయండి. ఈ 96 కుటుంబాలు గతంలోని ఒక నాయకుడు పిల్లిరావణ్ అనే కార్పొరేటర్, టీడీపీ కార్పొరేటర్ ఎవరైతే ఉన్నాడో 10,000 రూపాయలు తీసుకొని ఆ నెంబర్స్ అలా యాడ్ చేసి వాటిని 175 చేయడం జరిగిందండి. ఒరిజినల్గా ఆ రోజు ఇది దాన్ని ఏమంటారంటే జీవీఎంసీ వారికి అక్కడ ఒరిజినల్ ఎవరైతే స్లమ్ ఉందో స్లమ్ సైట్ తాలూకు ఓనర్స్ వేరే వారు ఉన్నారండి. ఆ ఓనర్స్కి వీళ్ళకి కూడా ఫైట్ జరిగినప్పుడు 96 మంది కోర్టులోని సూట్ ఫైల్ చేశారు. ఆ సూట్ ఫైల్ చేసినప్పుడు 96 మంది ఉన్నప్పుడు ఇప్పుడు 175 మంది ఎలాగైపోతారు? 175 మంది అవరు కదా. ఈ 175 మంది సమస్య తీర్చడానికి 170 మంది ఎవరికి కూడా నేను అదే చెప్తున్నాను సార్, అక్కడికి వస్తున్నాను. ఈ 175 మందిలో అంటే ఒరిజినాలిటీ 96 మంది. ఈ 96 మందికి ఇస్తామని అంటే ఆ 175 మందిలో, ఎందుకంటే వాళ్ళ పిల్లలు రాసేసుకున్నారు 10,000 రూపాయలు. వాళ్ళ పిల్లలు వీళ్ళు ఒరిజినల్గా ఈ 96 మందికి కట్టడానికి అయితే అక్కడ ప్లేస్ ఉన్న 2,000 గజాలు సరిపోతుంది. కానీ 175 అనేసరికి అది G+7 లాగా ఉంటుంది తప్పితే అది అవ్వలేని మాట. ఎందుకంటే రూపాయికి ఎన్ని పావులాలు సార్? 4 పావులాలు. కానీ 6 పావులాలు వస్తాయని అంటే నమ్మినోడు అరిపప్పే అనకూడదు, కానీ చెప్పినోడు కూడా ఇదేనండి, అంతే కదండి. 6 పావులాలు అని చెప్పడం వల్ల ఇది అబద్ధం, అలా అబద్ధ భూతంలాగా ఉండిపోతుంది. నేను 3 సంవత్సరాలు అయింది. ఈ 3 సంవత్సరాలు దాని మీద నేను స్టడీ చేశాను. నాకు ఒక అవగాహన కూడా ఉంది కాబట్టి మా వాటిలో సమస్య కాబట్టి వారందరికీ నేను చెప్తాను. మీరందరూ కూడా ఎవరైతే ఒరిజినల్గా ఆ రోజున గవర్నమెంట్ అదే కోర్టుకి వెళ్ళి ఫైట్ చేశారో ఓనర్స్ మీద, వారందరూ కూడా ప్రభుత్వ జీవీఎంసీ వాళ్ళకి టీడీఆర్ రూపంలోనో లేదంటే డబ్బు రూపంలోనో సైట్కి రీయాప్టింగ్ కింద వచ్చిన మీరందరికీ ఆ ప్లేస్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే మీరందరూ ఆ రోజు గొడవకి వెళ్ళారో ఆ గొడవకి వెళ్ళి 96 మంది కోర్టులో న్యాయ పోరాటం చేశారు. పోరాటం చేసిన 96 మందికి నేను ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. G+2 విధానంలో, G+3 విధానంలోనే అది నేను కన్స్ట్రక్షన్ చేసి ఇస్తానని చెప్పాను. రమ్మని చెప్పేసి కూడా జరిగింది. భగవంతుడు ఆశీర్వాదం చల్లగా ఉంటే సీతమ్మ సుధాకర్ గారు మళ్ళీ రాబోయే రోజుల్లో, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గత మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అయితే మాకు కోఆపరేట్ చేయలేదు కాబట్టి వాళ్ళందరూ మనకు చెప్పడం జరిగింది. వాసుపల్లి గణేష్ కుమార్ 2 సార్లు, ఎందుకంటే సంవత్సర కాలంలో లక్ష్మీ షా గారు 5 లక్షల రూపాయలు నాకు కేటాయించడం జరిగింది. మీరు పార్క్ పెట్టుకోండి, జిమ్కి పెట్టుకోండి, ఏదైనా సరే ఓపెన్ జిమ్కి పెట్టుకోండి అని అన్నారు. నేనేం చెప్పాను అంటే ఆ రోజు నా 175 మీరన్న 175 కుటుంబాలకి కూడా కాలువలు కూడా లేకపోతే వాళ్ళందరూ మురుగు వాటర్ కానివ్వండి, ఇంట్లో వాడి కుకింగ్ వాటర్ కానివ్వండి, బాత్రూమ్ వాటర్ కానివ్వండి, చిన్న ఇంకుడు గుయ్యలాగా చిన్న గొంతులాగా తవ్వుకొని ఆ వాటర్ అలా గొంతులో పడితే ఆ గొంతులో పడింది మళ్ళీ బకెట్లు వేసుకొని కాలువలో పారబోసుకున్నారు. అంటే అలా కాలువ లేవు కాబట్టి నాకు ఇచ్చిన 5 లక్షల రూపాయలు నేను సుమారు 170 మీటర్లు 510 మీటర్లు దగ్గర మనం 510 అడుగులు నేను కాలువలు ఏర్పాటు చేయడం జరిగింది. 5 లక్షల రూపాయలతో నిర్మాణం చేపట్టాం కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతంగా ఇంట్లో కాలువలు ఏంటంటే ఇంటి పక్కనే ఇంటి మధ్యలో కాలువలు ఉన్నాయి కాబట్టి ఎవరి ఇంట్లో వాళ్ళు స్నానం చేసుకోగలుగుతున్నారు. ఎవరింట్లో బాత్రూంలోనే ఎవరి కుకింగ్లోనే వాడిన వాటర్ ఆ కాలువలకి ఏర్పాటు చేయడం కూడా జరిగిందని చెప్పి మీకు తెలియజేస్తాం. ఏదైతే గవర్నమెంట్ 96 మందికి అని అన్నారు, ఆ 96 మందికి రేపు పొద్దున మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తారని చెప్పి మీరు అందరి ముందు చెప్పగలరా సార్? చెప్పగలుగుతాం సార్. మా డిబేట్ అయితే కంపల్సరీగా ఉంటుంది. 100% తర్వాత వాళ్ళ దగ్గరికి మేము ఈ రోజు అయితే మీకు చెప్తాము. ఆ రోజు మీరు హామీ ఇవ్వగలరా? ఆ రోజు గతంలో
ఏదో చెప్పడం అయితే కాదు, ఏదంటే అది విత్ ప్రూఫ్ తో ఉంటది. అది రేపు పొద్దున మేమైతే దాన్ని టెలికాస్ట్ చేస్తాం 100%. అది ఎంత ఖచ్చితంగా జరుగుతుందో జనాలు అంత ఖచ్చితంగా సీతారాం సుధాకర్ గారి తరపు నుంచి నేను హామీ ఇస్తా ఉన్నాను. అలాగే జీవీఎంసీ వారు కానివ్వండి, అలాగే నెక్స్ట్ కలెక్టర్ ఆఫీసులోని మొన్న కూడా సర్వే చేయించడం జరిగింది. జీవీఎంసీ కమిషనర్ గారితో కలెక్టర్ గారితో మాట్లాడి ఆ 96 మంది ఎవరైతే న్యాయ పోరాటం చేశారో ఆ రోజున ఆ ఓనర్స్ సిరికి అని ఎవరైతే ఉన్నారో ఆ ఓనర్స్ మీద న్యాయ పోరాటం చేసిన 96 మందికి కూడా వాళ్ళకి గూడు ఏర్పాటు చేసే బాధ్యత కూడా నేను బాధ్యత తీసుకున్నానని మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను. దక్షిణ నియోజకవర్గంలో 35 వార్డులు ఈ ప్రజలకి చేయవలసిన పనులు ఇంకేమైనా ఉన్నాయా సార్? ఉన్నాయి సార్, 100% ఉన్నాయి. ఎందుకంటే కల్లుపాకల ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇప్పించాలి. నెక్స్ట్ ఇప్పుడు మీరు చెప్పిన ఈ 96 మందికి కూడా గూడు ఏర్పాటు చేయించాలి. అలాగే నేను ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంని అభివృద్ధి చేద్దామని, అంటే నా తాలూకా అంటే తీరని కళలాగా అయిపోకుండా నాకు ఎప్పటి నుంచో కూడా ఆ ప్రాంతంలోనే ఉన్న ఆ స్టేడియం అంతా కూడా మన పోతిరిమల్లైపాలెం స్టేడియం ఏ విధంగా అయితే చుట్టూ కూడా షాపుల నిర్మాణం చేసి ఆ షాపుల ద్వారాగా జీవీఎంసీ వారికి రెవెన్యూ జనరేట్ అయ్యింది. అలాగే ఆ షాపుల ద్వారాగా ఎంతోమంది స్వశక్తి పైన అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ యువతకి కూడా అంటే ఒక 100 షాపులు అంటే షాప్ మీద 10 మంది బతికారని అంటే 1000 మందికి ప్రత్యక్షంగా కానివ్వండి పరోక్షంగా కానివ్వండి 1000 మందికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వాలని నాకు ఆలోచన ఉంది. ఆ ఆలోచనని సీతారాం సుధాకర్ గారు రేపు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కూడా దాన్ని ఆచరణలో తీసుకువెళ్తానని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇంకోటి కూడా ఉంది, ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం ఆపోజిట్లోని ఒక ఖాళీ ప్లేస్ జీవీఎంసీ వారిది ఉండడం జరిగింది. సైలాడు పైడితల్లి నాయుడు కళ్యాణ మండపం పక్కన, అలాగే హెచ్పి పెట్రోల్ బంక్కి మధ్యలోని ఖాళీ ప్లేస్ 1500 గజాలు 1200 గజాలు ఉంటుంది. దాన్ని కూడా ఒక సామాజిక భవనంగా కట్టి అక్కడ ఉన్న పేద వాళ్ళందరికీ కూడా అంటే వారందరికీ కూడా అంటే ఫ్రీగా అంటే తక్కువ బడ్జెట్లో 7,000కి 3,000కి 2,000కి జీఎంసీ వారు పెట్టి నామినల్ ప్రైస్కే పెట్టి సామాజిక భవనాన్ని శుభకార్యాలు చేసుకునే విధంగా ఇవ్వాలని ఒక కళ. అలాగే మా 35వ వార్డు మన యూపీహెచ్సి సెంటర్ ప్రసాద్ గార్డెన్లో ఉంది. ఆ పక్కన ఏమైనా జీఎంసీ వారు ఖాళీ ప్లేస్ అది కూడా ఒక 1500 గజాలు ఖాళీ ప్లేస్ ఉంది. దాంట్లో కూడా ఒక సామాజిక భవనం అంటే శుభకార్యాలు చేసుకునే విధంగా కట్టించి ఇవ్వాలని ఒక కమ్యూనిటీ హాల్ కింద ఇవ్వాలని చెప్పేసి నేను కూడా అంటే తీర్చవలసిన హామీలు ఏవైతే ఉన్నాయో సమస్యలు అయితే మాత్రం మొత్తం చేసి పారేసానండి, తీర్చేసాను. ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రింకింగ్ వాటరు ఏదైతే ఉందో ఆ డ్రింకింగ్ వాటరు ప్లస్ రేపు రాబోయే రోజుల్లో కొరత లేకుండా ఇవ్వాలనేది అదొక సమస్య. 2 సామాజిక భవనాలు ఓపెన్ ఏవైతే ఉన్నాయో అవి, ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం అభివృద్ధి, ఈ ఏదైతే స్లమ్ ఉందో ఇప్పుడు ఇందాక మీకు చెప్పానో ఆ స్లమ్, ఈ 5 చేయవలసిన ఉన్నాయండి. ఈ చేయవలసిన బాధ్యత ఈ 2 సంవత్సరాల కాలంలో దీని మీద దృష్టి పెడతాను. రాబోయే రోజులు ఈ 5 ఈ సమస్యలని కూడా అభివృద్ధి చేసి చూపిస్తానని కూడా మీకు ముగిసే లోపు 5 సంవత్సరాల లోపు కార్పొరేట్ అవుతుంది. ఇంకో 2-3 సంవత్సరాలు ఉంది. అవునండి. ఈ ఒకళ్ళ దేవుడి దయ వల్ల నిజంగా మీరు అనుకున్నట్టు టీడీపీ జనసేన కూటమిలో సీతారాం సుధాకర్ గారు అయితే ఎమ్మెల్యే గెలిస్తే ఈ పనులన్నీ మీరు కంప్లీట్ చేయగలుగుతారు. డెఫినెట్ గా 5 కూడా చేస్తాను. మీకు మీడియా ద్వారా మీరు ఇది కావాలంటే రికార్డ్ చేసుకొని ఇది మీరు జాగ్రత్తగా భద్రపరచండి. ఓకే. ఎందుకంటే మాకు ఎమ్మెల్యే కోఆపరేట్ చేయక ఈ 5 సమస్యలు అన్నది నిర్వీర్యం అయిపోయినాయి. ఈ 5 సమస్యల మీద చిత్తశుద్ధితో నేను ఎన్నోసార్లు అభ్యర్థులను పట్టుకెళ్ళడం జరిగింది. ఏ అభ్యర్థులైనా సరే తీసుకెళ్తే వినతిపత్రం పక్కన పెట్టడం తప్పితే మాజీ ఎమ్మెల్యే వాజ్పేయి గణేష్ కుమార్ అయితే ఏ రోజు కూడా తీసుకున్న అభ్యర్థులను ఏ రోజు కూడా ప్రజల్లో కానివ్వండి అలాగే ఆచరణలో కానివ్వండి ఏ రోజు కూడా ఒక కమిషనర్ గారికి కానివ్వండి కలెక్టర్ గారికి కానీ ఏ రోజు కూడా నేను ఇచ్చిన అభ్యర్థులను తీసుకెళ్ళకపోవడం జరిగింది. అలాగే తీసుకెళ్ళినా సరే అది పక్కన పెట్టేయమన్నా కూడా జరిగిందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఇంకొక సమస్య కూడా జనతా బజార్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం, అది కూడా రాబోయే రోజుల్లో దాన్ని కూడా అంటే వారందరికీ కూడా అనుగుణంగా ఉండే విధంగా కింద వ్యాపారం చేసుకునేలాగా పైన ఆఫీస్ వచ్చే విధంగా కూడా నేను ఏర్పాటు చేస్తానని కూడా మీకు తెలియజేస్తున్నాను. సీతారాం సుధాకర్ గారు దక్షిణ నియోజకవర్గంలో టీడీపీ జనసేన కూటమిలో ఎమ్మెల్యేగా గెలవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు.